చెప్తాను. ఫలవృక్షములు ఫలమునిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అలాగే యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. తీసారా? ఆమేన్, హల్లెలూయా. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువును తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. తేడాగా ఉన్నారేంటి? హల్లెలూయా. ఫలమునిచ్చును, భూమి పంటనిచ్చును, కాడి కట్లను నేను తెంపివేసేదను, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు. హల్లెలూయా. ఆ మాటను దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ఒకసారి తల మీద చేయి పెట్టుకొని మరి లేఖనాన్ని చదువుదామా? నా వెనక చెప్తారా? ఆ దినమున నా భుజము మీద నుండి, కదా అక్కడ నీ అని ఉంది, నేను మనం అప్లై చేసుకున్నా. ఆ దినమున నా భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నా మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నేను బలిసినందున ఆ తల మీద చేయి అలాగా ఉంచగానే ఒరిజినల్ మీనింగ్ చెప్తాను, దాన్ని నమ్మకారు పలకండి. నేను అభిషేకింపబడినందున ఆ కాడి విరగొట్టబడును. హల్లెలూయా. మళ్ళీ చేద్దాం. ఆ దినమున నా భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నా మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నేను అభిషేకింపబడినందున ఆ కాడి విరగొట్టబడును. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఓరి అందరలమాసి అందరే కెరి అందరే హెదరలమాతురియా. ఓ ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. సైన్యములకు అధిపతి యెహోవా అనేకుల జీవితంలో, నా జీవితంలో ఈ మాట నెరవేర్చును గాక. మనము అభిషేకముతో బలిసినందున మన మీద ఉన్న అష్షూరు కాడి విరగొట్ట వేయబడును గాక. మనము అభిషేకంతో బలిసినందున ఐగుప్తి కాడి విరగొట్టబడును గాక. మనం అభిషేకంతో బలిసినందున ఈ ప్రస్తుత లోకపు అపవాది యొక్క కాడి మన మీద విరగొట్టబడినందున, హల్లెలూయా, ప్రతి భారము నుండి ప్రతి కాడి, ఇలా చెప్తాను, ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి భారము తీసివేయబడును గాక. నిర్భయముగా సియోనులో మనము జీవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నిజంగా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారికి నేను చదివించిన లేఖనాలు చాలు ఈరోజు మెసేజ్ ఏంటో మీకు అర్థమైపోవడానికి. నేను చదివించిన లేఖనాలు చాలు ప్రభా, నాకు ఈరోజు ఈ మాట చాలు అని అనుకోవడానికి. అందరితో పాటు ఆమెనేనండి, అందరితో చప్పట్లు కొట్టేయడం, అందరితో పాటు ఇలా తలాడించడం ఈజీ. కానీ ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నా గుండె లోతుల నుంచి ఈ మాట పలికాను నేను. హల్లెలూయా. నేను బలిసినందున, ఇంగ్లీష్లో ఏముంటుందంటే హల్లెలూయా, ద అనాయింటింగ్, హల్లెలూయా, అభిషేకము ఆ కాడిని విరగొడుతుంది. సో ఇంగ్లీష్ని తెలుగుని కలిపి చెప్తున్నాను. నేను అభిషేకంతో బలిసినందున, దేనితో? ఆ మాంసం తిని కొవ్వితో బలిసినందున కాదు, నేను అభిషేకముతో బాగా బలిసినందున అతని కాడి, ఆమేన్, హల్లెలూయా, విరగొట్టబడును, అతని బరువు నా మీద నుండి తీసివేయబడును. అతడు ఎవరంటే అష్షూరు. అప్పుడు అష్షూరు అయితే ఇప్పుడు అతడు ఎవరంటే సాతాను. సాతాను యొక్క బరువు మన భుజముల మీద నుండి తీసివేయబడుతుంది. సాతాను యొక్క కాడి మన మెడ మీద నుంచి విరగొట్టబడుతుంది. చూడు, 2 ప్లేసులు చెప్పాడు. సాతాను యొక్క బరువు మన భుజం మీద నుండి తీసివేయబడుతుంది, సాతాను యొక్క కాడి మన మెడ మీద నుంచి విరగొట్టబడుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని
అభిషేకించబోతున్నాడు. ఆయన దినమందు ఆయన మనల్ని అభిషేకించబోతున్నాడు. అది ఈ దినమో రేపో నాకు తెలియదు, కానీ ఇన్ హిస్ టైమ్, ఇన్ హిస్ డే, ఆయన దినమందు మీలో నాలో ప్రతి ఒక్కరిని ఆయన అభిషేకించబోతున్నాడు. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే అనేక రకాలైన భారాలు, అనేక రకమైన కాడులు నీ మీద నుంచి విరగొట్టబడి సియోనులో నీవు నీ దేవునితో పాటు ఉల్లసించినట్లు, ఆనందించినట్లు, సంతోషించినట్లు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ద క్వశ్చన్ ఈస్ ఆమేన్, హల్లెలూయా. నిద్ర వస్తే నిర్భయంగా వెళ్ళిపోండి, నేనేం అడగను మిమ్మల్ని, ఎందుకు వెళ్ళిపోయామని కూడా అడగను. నటించుకొని వినేటట్టు. ఇది సామేల్ జాన్ మాటలు అనుకుంటే జస్ట్ మే గో అవుట్, బట్ దేవుడు నాతో మాట్లాడతాడు అనుకుంటే బీ అటెన్షన్. ఆమేన్. నీ నమ్మిక చొప్పున కొద్ది గట్టి చెప్పండి. పొద్దున్న టిఫిన్ చేయలేనట్టు చెప్పి ఆదివారం చేయకపోవడమే మంచిదిలే కానీ. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న గెలిచాను, ఎరా అన్ని ఇడ్లీ తింటున్నామని అడిగాను నేను. అన్నయ్య 30 ఇడ్లీ నుంచి 23 ఇడ్లీకి వచ్చానని అన్నాడు. అర్థమైందా మీకు? 30 ఇడ్లీలు తినేవాడు కదన్నయ్య, 23 ఇడ్లీలకు వచ్చాను అన్నాడు. ఎరా అంటే నాకు ఒంట్లో బాగాలేదని అందుకే 23 ఇడ్లీలకు వచ్చాను అని ఏమనాలి కూడా నాకు అర్థం కాల. హల్లెలూయా. బలవడం కాదులే కానీ దేవుని నన్ను మహిమ కలుగును గాక. సో నీవు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. ఇది సామేల్ జాన్ మాట అని నమ్మేవనుకో, అదే నీకు జరుగుద్ది. అంటే ఏం జరగదని అర్థం. అదే ఇది దేవుని స్వరం అని నీ అంతరంగంలో నీవు నమ్మగలిగితే, అది ఎట్లయినా ఉన్నాయి నీవు నమ్మగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదానికి నచ్చిన టాపిక్ ఏదో మాట్లాడేస్తున్నాడు. ఈవెన్ దో అయినప్పటికీ కూడా నీవు నమ్మగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే నీ నమ్మిక చొప్పున నీకు జరగను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మన భుజముల మీద నుండి అతని బరువు అతని భారము తీసివేయబడునుగాక, మన మెడ మీద నుండి అతని కాడి విరగొట్టబడునుగాక. ఇది ఎలాగూ జరుగుతుందంటే మనము బలిసినందున. దేనితో బలిసినందున అంటే అభిషేకముతో మనము బలిసినందున, పరిశుద్ధాత్మతో మనం బలిసినందున. విచారం, బాధ, దుఃఖము, కన్నీరు, పాపము, బలహీనత, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ భారమైనా ఏ బలహీనత అయినా, ఆమేన్. నువ్వు చేసిన పాపముల దోషారోపణ అయినే ఉండొచ్చు, నేరారోపణ అయి ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు, కలవరం అయి ఉండొచ్చు, రేపటి గురించి చింత అయి ఉండొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ కొన్ని భారాలు నీతో చెప్పబోతున్నాను. వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల దయచేసి, ఆమేన్, హల్లెలూయా. వంగిపోయిన మీ మెడ మీద ఆ కాడిని విరగొట్టినప్పుడు నేలకు వంగిపోయిన మీ మెడ ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు చూచులాగన, అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుని వైపు చూచులాగన, సమస్తను కార్యసాధకము చేయగలిగిన దేవుని యొక్క బాహుబలం వైపు చూచులాగన, ఆయన మీ తలను పైకెత్తినప్పుడు మీలో ఉన్న భయము తొలగిపోతుంది, మీ విచారములు కొట్టివేయబడతాయి, మీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది, మీరు మిక్కిలి ఆనందిస్తారు. ఎందుకంటే ఇంతవరకు తలను పైకి కిందకు వచ్చి మీకు ఎదురవుతున్న పరిస్థితుల వైపు చూశారు, లోయల వైపు చూశారు, కొండల వైపు చూశారు, అలల ప్రవాహం వైపు చూశారు, ఆవేదనలు కలిగించే మనుషులు బలకరింపుల వైపు చూశారు. కానీ ఆ కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. నీ మెడను ఆయన పైకి లేవనెత్తబోతున్నాడు. ఆకాశం వైపు వెత్తబడిన నీ కన్నులు భూమి ఆకాశమును సృజించిన యెహోవా వైపు చూచుట ద్వారా నీలో ఉన్న ప్రతి భయము తొలగిపోయి, నాలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు దానిని కొనసాగించుటకు శక్తిమంతుడని, హల్లెలూయా, ఆయన ఉద్దేశించిన దానిని ఆయన నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడని నీవు గుర్తించి గమనించి నీ విచారముల మధ్యలోనే, నీ కలవరముల మధ్యలోనే నీ దేవుని వైపు చూచి మిక్కిలి ఆనందముతో ఆనందిస్తావు. ఏమని పాడతావో తెలుసా? నీ బాహుబలము ఎన్నడై దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇదో పాట వచ్చిన పాఠం కాదు. అప్పుడు ఆ మెడ పైకెత్తబడినప్పుడు దేవుని వైపు చూస్తావు. దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో. అబ్రహాము దేవుడు
నిండు నూరేళ్ళ వయసులో పిల్లల్నిచ్చాడు. యాకోబు దేవుడు 21 సంవత్సరాల అమ్మాయి కోసం మరిచిపోయిన తన కృపలో చేర్చుకొని ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఇస్సాకు దేవుడు మనుషులు త్రోసివేసిన అరణ్యములోనే దేవుడు ఆశీర్వదించి గొప్ప చేశాడు. ఆ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడని ఆమె నమ్మి నువ్వు దేవుని స్తుతిస్తావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఆయన పాదముల కిందనే. నీకెప్పుడు అర్థమవుతుందంటే ఆయన అత్యున్నత సింహాసనశీనుడిగా నీకు కనబడతాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన బాహుబలాన్ని, ఆయన గొప్పతనాన్ని నువ్వు చూడగలుగుతావు కాబట్టి. ఎందుకంటే నీ మెడ పైకెత్తబడుతుంది కాబట్టి. ఎందుకంటే ఆ మెడను కిందకు దించిన కాడి విరగొట్టబడుతుంది కాబట్టి. ఎందుకంటే బలమైన అభిషేకము నీ మీదకి దిగవచ్చి ఆ కాడిని విరగొడుతుంది కాబట్టి. You'll see the awesome God, powerful God. Hallelujah, hallelujah. ఏదైనా నీ జీవితంలో కార్యసాధకం చేయగలిగిన ఆయన్ను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీకు అర్థమవుతుందో లేదు నాకు తెలియట్లేదు, కానీ కొంతమంది మొక్కలు చూస్తే డౌట్ వస్తుంది. అప్పుడు పాట వచ్చని పాడో, పాస్టర్ గారు పాడుతున్నారని పాడో, పాట సంగీతం సాహిత్యం బాగుందని పాడో. నువ్వు ఎరిగి గమనించి నువ్వు ఇప్పుడు పాడుతున్నప్పుడు నీ కన్నులు వాళ్ళు వీళ్ళని చూసేయేమో. ఆ ప్రత్యక్షతలు నువ్వు పాడుతున్నప్పుడు నీ కన్నులు దేవుని వైపు మాత్రమే చూస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఈ మధ్య పాటలు పాడడం ఆనవాయితీ అయిపోయింది పాస్టర్ గారికి అని పాడుతున్నారు అనుకుంటున్నారు. నో, జాగ్రత్తగా నేనేం చెప్తున్నాను. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయం 27వ వచనాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నెరవేర్చబోతున్న ఆ దినమందు, హల్లెలూయా, అతని భారము మన భుజముల మీద నుంచి తీసివేయబడుతుంది. అతని కాడి మన మెడ మీద నుంచి కొట్టివేయాలి, విరగొట్టబడుతుంది. ఎందుకంటే అభిషేకముతో నీవు బలిసేలాగా దేవుడు బలమైన అభిషేకాన్ని దయచేస్తాడు. ఎందుకో తెలుసా? ఇలా చెప్తాను చూడండి. కొంచెం తింటే నువ్వు బలవుగా, వినండి వినండి వినండి. కొంచెం తింటే నువ్వు బలవుగా, నువ్వు బాగా బలవాలి అంటే సమృద్ధి అయిన ఆహారం తినాలి కదా. నువ్వు బలిసేలాగా కొంచెం అభిషేకాన్ని కాదు, కొరత లేని అభిషేకాన్ని, ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడు నీ మీకు దయచేయబోతున్నాడు. ఆ అభిషేకం వల్ల నీవు బలిసినందున అష్షూరు భారము నీ మీద తీసివేయబడుతుంది. హల్లెలూయా. అతడి కాడి నీ మీద నుంచి విరగొట్టబడుతుంది. నీ ఫలములు ఫలిస్తాయి, నీ భూమి పంటనిస్తుంది. ఎందుకంటే ఆయన నీ యొక్క కాడి కట్లను తెంపివేయబోతూ ఉన్నాడు. మేనా ఇక్కడే ఉన్నావా? లేవు ఇక్కడ నువ్వు. హల్లెలూయా చెప్పు, వాక్యం విను శ్రద్ధగాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిత్రం కదా ఆ మాట. ఏ మాట చిత్రం అంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఫలవృక్షములు ఫలమునిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపివేసి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా. ఆమేన్, గమాన్, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు డల్గా ఉన్నారేమోగా, నేను ఎంజాయ్ చేస్తున్నాను. హల్లెలూయా. నేను వారి కాడి కట్లను తెంపివేసి వారి చెరలో, ఏ చెరలో అయితే ఉన్నారో వారి చెరలో నుండి, వారి చేతిలో నుండి వారిని నేను విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఎందుకు ఈ మాట చిత్రం అన్నాను అంటే, ఆమేన్, వారికి దేవుడు తెలియదా? ఈ మాట ఎవరితో చెప్పబడిన మాట? నాన్న ఏదో ఒక చిన్న మాట, ఏదో ఒక్కటి చెప్పండి, అలా మౌనంగా ఉండకండి. ఏదో ఒక్కటి చెప్పండి. ఎవరితో చెప్పబడిన మాట ఇది? తమ దేవునిని ఎరిగిన ప్రజలతో చెప్పబడిన మాట. అయినప్పటికీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే, నేను దేవుని తెలుసుకోవడం కాదు, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఇంకా లోతైన మాట అండి అది. ఆమేన్. ఓ హల్లెలూయా. అమ్మ ఇస్తారమ్మ, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. స్వప్న గారు మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. బ్రదర్స్, తమ్ముడు రాజు, నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుడు తెలియకన కాదు, దేవుడు ఏమై ఉన్నాడు నువ్వు తెలుసుకుంటావు. దేవుడు గొప్పతనాన్ని తెలుసుకుంటావు. దేవుని బాగుబలాన్ని తెలుసుకుంటావు. మరి ఎన్నడూ నువ్వు ఐధైర్య పడకుండా ఉండునట్లు నీ దేవుని యొక్క కృప, ఆమేన్, నీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలును గురించినటువంటి జ్ఞానములకు నువ్వు వస్తావు. ప్రకాష్, అర్థమవుతుందా? స్టైల్గా ఇలా తలాడెత్తున్నావు. ఏం అర్థమైంది లేదు అనుకో, నాకు అర్థం కావట్లా. నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. అరే, మీకు అర్థమైందా లేదా? తన ప్రజలు ఇప్పుడు ఎవరితో అయితే ఇర్మియా లేకపోతే హెజ్కేలు ఈ మాటలు చెప్తున్నాడో ఆ ప్రజలకి దేవుడు యెహోవా అని తెలుసా లేదా? వై గాడ్ టెల్లింగ్ లైక్ దట్? మరి దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? విన్నావా? మనకే వింటున్నావా? దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? నన్ను యవనస్తులు, దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని వర్ణించడానికి నా భాష సరిపోవట్లేదు కానీ, ఆమేన్. నేను దేవుడిని తెలుసుకున్నారు, కానీ మీరు తెలుసుకున్న దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యమేంటో మీరు చూస్తారని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆశగా లేదా ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలని? అమ్మ, ఆశగా లేదా ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలని? ప్రతి భారము, సాతాను యొక్క ప్రతి కాడి, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినప్పటికీ, అది అనారోగ్యమైనప్పటికీ, ఆత్మీయ జీవితంలో బలహీనమైనప్పటికీ, ప్రార్థన లేకుండా చేస్తున్న బలహీనత అయినప్పటికీ, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన, నాజీరు చేయబడిన జీవితాన్ని జీవించలేకుండా కలుగు చేస్తున్న ప్రతి విధమైన ఆలోచన యొక్క కాడి నుంచి దేవుడు నిన్ను విరగొట్టబోతున్నాడు. నీ తల పైకెత్తబడబోతుంది. You'll see the glory of God. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. దేవుని తెలియని ప్రజలు తీవ్రత మాట చెప్పట్లే. నేను దేవుని తెలుసు, కానీ నేనేంటో తెలుసుకుంటారని చెప్తున్నాడు దేవుడు. కొంచెం ఆసక్తిగా వింటే బాగుండేదేమో. హల్లెలూయా కదా. ప్రతి పనికి మళ్ళీ దాన్ని స్పందిస్తాం కదా. రోడ్ల మీద వినబడే వాటికి, సెల్ ఫోన్లో వినబడే వాటికి, వాట్సాప్లో వినబడే వాళ్ళకి స్పందిస్తాం. ఎవరైనా నీ గురించి చెడుగా ఏదైనా అన్నారంటే చాలా పెద్దగా స్పందిస్తావు కదా. మరి వాగ్దానపూర్వకమైన మాటను నీ కొరకు దేవుడు అందిస్తున్నప్పుడు దానికి నువ్వు స్పందించలేకపోతే ఎట్లా? స్పందించాలి కదా. అలా నిద్రమత్తులుగా ఉంటే ఎలా అండి? బాధేస్తుంది. సరే, హల్లెలూయా. సో హెజ్కేలు 34:27 వచనం, అలాగే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. సో ఈరోజు టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ప్రతి భారము లేక ప్రతి కాడి, హల్లెలూయా, హల్లెలూయా, అది మన మీద నుంచి తీసివేయబడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో 10 అయింది. ఇక నుంచి కొంచెం డీటెయిల్గా నేను వాక్యంలోకి నేను వెళ్తాను, కొంచెం వివరిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా వినాలని మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇంత మటుకు అర్థమైంది కదా, రైట్? ఎంతమంది 2 మాటలు మా జీవితం నెరవేర్చాలనుకున్నారు? అంటే పక్కోళ్ళు ఎత్తారు, మన ఎత్తపోతే బాగోదని ఎత్తద్దండి. మీరు ఎత్తే పద్ధతే చెప్తుంది. అంటే మరి మేము అలాగే ఎత్తుతాం అనుకోకండి. పాస్ గారు అంటే ఆసక్తిగా, ఎస్ హియర్ ఐ యామ్, ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్. ఆమేన్, హల్లెలూయా. నీ నమ్మిక సామేజాన్ మీద కాదు, నీ నమ్మిక వాగ్దానం చేసిన దేవుని మీద కదా. కాబట్టి ఆయనకి స్పందించమని చెప్తున్నాను నేను. ఆమేన్. అడిగింది దైవజనుడే, కానీ నువ్వు స్పందించాల్సింది మాత్రం దేవునికి. దేవా హియర్ ఐ యామ్.
ఈ 2 మాటలు నా జీవితం నెరవేర్చబడాలి. అభిషేకముతో నేను బలిసినందున నా మీద ఉన్న ప్రతి భారము తొలగిపోవాలి. నా భుజముల మీద ఉన్న ప్రతి భారము తొలగిపోవాలి. నా మెడ మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడాలి. ఏ భయము లేకుండా సియోనులో నిర్భయముగా నీ వైపు చూచుచు నేను కొనసాగిపోవాలి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు దానిని గమనించి గుర్తెరిగి నా తల పైకెత్తబడినందున, ఎందుకంటే కాడి విరగొట్టబడినందున నా తల పైకెత్తబడినందున, హల్లెలూయా, నేను నీ వైపు చూస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఆమేన్. అలసిపోయిన వారితో మాట చెప్తున్నాను. అలసిపోయిన వారితో, కృంగిపోయిన వారితో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, ఆశించింది నీ జీవితంలో జరగకపోవడం వల్ల ఎన్ని వర్తమానాలు వింటున్నా నలిగిపోతూ కృంగిపోతున్నటువంటి మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. అసలు ఏ ఆలోచనలు అయితే మిమ్మల్ని అలా కృంగిలిపోయేలాగా చేస్తున్నాయో, ఏ పరిస్థితులను చూసి మీరు కలవరపడి భయపడుతున్నారో, అలా భయపెట్టే ఆలోచనలోంచి కూడా, వినండి ఈ మాట, చాలా శ్రేష్టమైన మాట, వెరీ వాల్యుబుల్. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నువ్వు భయపడుతున్నావు. ఏ పరిస్థితులు అయితే నిన్ను భయపెడుతున్నాయో, ఒక మంచి మాట చెప్తాను, వినండి 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 వినండి. ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో ఆ పరిస్థితులు దేవుడు తీసివేస్తాడు తర్వాత. ఇప్పుడు గుడ్ న్యూస్ అది కాదు. నేను గుడ్ న్యూస్ ఏం చెప్తాను తెలుసా? ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో ఆ పరిస్థితుల్లో నువ్వు భయపడక నిర్భయముగా దేవునిని ఆరాధించేలాగా నీ ఆలోచన విధానాన్ని దేవుడు మార్చివేస్తాడు. నువ్వు చూసే దృక్పథాన్ని దేవుడు మార్చివేస్తాడు. ఎందుకంటే నీ మీద ఉన్న కాడి విరగొట్టబడింది కాబట్టి, నీవు దేవుని వైపు చూస్తావు కాబట్టి, నీకున్న పరిస్థితి కంటే నీ దేవుడు అధికుడని, గొప్పవాడని నీకు అర్థమవుతుంది కాబట్టి, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు అని నీకు తెలుస్తుంది కాబట్టి పరిస్థితులు బట్టి భయపడు. ఓ హల్లెలూయా. ఇంకోలా చెప్పనా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా ప్రాబ్లం ఎంత పెద్దదో అని చెప్పవు. ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి నా దేవుడు ఎంత పెద్దోడో చూడు అని చెప్తావు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఆలోచన, నీ విధానాన్ని, నీ ధోరణి దేవుడు మార్చబోతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఎంత పెద్దదో చూడు అని చెప్పవు. ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి నా దేవుడు ఎంత గొప్పోడు అని చూడని దేవునిని ఆరాధిస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవుని కీర్తిస్తావు. ఎందుకో తెలుసా? ప్రాబ్లంని నువ్వు చూసే పద్ధతిని దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే కాడి విరగొట్టబడుతుంది గనక. ఏ కావాలనుకున్న వారు తీసుకోండి. ప్రభు ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభు పరిస్థితులు చూసి భయపడుతున్నాను, కలవరపడుతున్నాను, ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, నా పిల్లల పరిస్థితి ఏంటో, నా భర్త పరిస్థితి ఏంటో భయపడుతున్నాను ప్రభు. కానీ నేను పరిస్థితులు చూసే పద్ధతి మారాలి. హల్లెలూయా. ఐ వాంట్ టు సీ ద రీజన్ బిహైండ్. ఆమేన్. ఇంకా బాగా చెప్పాలంటే దాని వెనకాతల, ఆ పరిస్థితి వెనకాతల, ఆ లోపల, ఆ గుడారములో, ఆ తెర వెనకాతల, దేవుడు అనుమతించిన ఈ ప్రతికూలత వెనకాతల దేవుడు ఏం చేస్తున్నాడో దానిని చూడగలిగే కన్నులు నాకు దయచే ప్రభు. ఐ వాంట్ టు సీ ద రీజన్ బిహైండ్ దట్. దాని వెనక జరుగుతుంది ఏంటది నేను చూడాలి ప్రభు. అప్పుడు నాకు ఎదురైన పరిస్థితులను నాకు కలవరం తీసుకొని రాదు, కానీ దాని వెనకాతలు నువ్వు చేయబోయే కార్యమును బట్టి నేను ఆనందిస్తాను, స్తుతిస్తాను. మొన్న చెప్పాను కదా ఫైనల్ 2011 ఫైనల్ మ్యాచ్ శ్రీలంకకి ఇండియాకి జరుగుతుంది, వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్. ఆ మ్యాచ్ నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. జస్ట్ ఒక రివ్యూ కాసేపు అలాగ వచ్చింది, సరే బాగుంది కదా ఛానల్ ఏంటంటే అలా చూస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అలా చూస్తూ ఉంటుండగా సేవగ్ అవుట్ అయిపోయాడు, టెండూల్కర్ అవుట్ అయిపోయాడు. కాస్త బాగుంది మ్యాచ్, కొంచెం సర్దుబాటు అవుతుంది, సెట్ అవుతుందని లోపు కోహ్లీ అవుట్ అయిపోయాడు. హల్లెలూయా. ఇక ఆఖరిని ఏం జరుగుతుందని భయపడే విధంగా గౌతమ్ గంభీర్ అవుట్ అయిపోయి ఎవరు మీకు తెలియకపోవచ్చు కానీ రేపొద్దున వినేవాళ్ళు తెలుస్తుంది. హల్లెలూయా. బట్ నాకులో టెన్షన్ లేదు, నాకు భయం లేదు. నేను ఆ మ్యాచ్ని చూసే దృక్పథం వేరు. నీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆ మ్యాచ్ నేను ఎలా చూస్తున్నానంటే అది ఓడిపోయిన మ్యాచ్గా నేను చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే విజయం నాకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ విజయం నాకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ మ్యాచ్ నేను చూస్తున్నప్పుడు నాకు టెన్షన్ లేదు, కలవరం లేదు, భయం లేదు. యు నో వై? బికాజ్ ఐ నో ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది కాబట్టి. అక్కడ టెండూల్కర్ అవుట్ అయిపోయినా, గంభీర్ అవుట్ అయిపోయినా, కోహ్లీ ఎవరు అవుట్ అయిపోయినా నేను డిస్టర్బ్ అవ్వట్లే. అది ఇంకొంచెంసేపు ఉంటే బాగుంది అనిపించినా డిస్టర్బ్ అవ్వట్లేదు నేను. అంటే నాకు ఈ పరికమాల ఎగ్జాంపుల్ దొరికిందా మీకు? నన్ను ఏమనుకోకండి, నన్ను తిట్టుకోకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థం అవడం కోసం, అందరూ కనెక్ట్ అవుతారని అర్థం అవడం కోసం నేను చెప్పాను. నేను డిస్టర్బ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ మ్యాచ్ నేను చూస్తున్నాను కానీ టెన్షన్తో చూడలే, కలవరంతో చూడలే. ఏం జరుగుతుంది అని గోర్కేసుకొని చూడట్లేదు దాన్ని. ద వే ఐఎమ్ వాచింగ్. హల్లెలూయా.
ద వే ఐఎమ్ వాచింగ్ దట్ మ్యాచ్, ఆ మ్యాచ్ నేను ఎలా చూస్తున్నానో ఆమె అది చూసేటప్పుడు నా మైండ్లో దృక్పథం వేరు. హల్లెలూయా. ఏమనైనా ముందే చూసుకో ఇవన్నీ మనం వదిలే, ఆన్ రికార్డ్ అవుతుంది అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్టాండ్ దిస్. ప్రేమ సడన్గా దేవం మానేస్తే అలాగే ఉంటుంది నాకు. ఒక బాధ్యతలు ఉన్నాళ్ళు ఆ విషయంలో కొంచెం బాధ్యత తీసుకోగలగాలి, చెప్పగలగాలి. సరే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ఫ్లోని మిస్ అవ్వాలనుకోవట్లేదు. నేను చాలా జాగ్రత్త వినండి, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, వదిలేండి. హల్లెలూయా. ఇప్పుడు నేను మ్యాచ్ చూస్తున్నాను, నేను నా కన్నులు ఆ మ్యాచ్ చూస్తున్నాయి, బట్ నా మైండ్లో ఏం లేదంటే కలవరం లేదు, భయం లేదు, ఆందోళన లేదు. యు నో వై? చూస్తున్న నా కళ్ళకు ఒకటి తెలుసు, ఏంటంటే ఆ మ్యాచ్ ఇండియా విన్ అయిందని. అర్థమైందో లేదో నాకు తెలియదు, ఇది పనికిమాలిన ఎగ్జాంపుల్ అనిపించిన నన్ను క్షమించండి. హల్లెలూయా. ప్రాబ్లం, నీ జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని నువ్వు చూసే దృక్పథం మారిపోతుంది. ఒకటి, ఇది నాకు మేలు కొరకే వచ్చిందని నమ్ముతావు. రెండోది, దీని వెనకాతల దేవుడు వర్క్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్. చెప్పండి అందరూ ఈ మాట, వీలైతే చెప్పండి, గాడ్ ఈజ్ వర్కింగ్. కమాన్ కమాన్, విశ్వాసంతో చెప్పండి. ఇంగ్లీష్ రాకపోయినా ఈ మాట చెప్పండి. హల్లెలూయా. గొప్ప ఫెయిత్ ఈ మాట చెప్పండి, గాడ్ ఈజ్ వర్కింగ్. చెప్పండి, దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. నువ్వు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల మధ్యలో చెప్పు, దేవా ఐ నో యు ఆర్ వర్కింగ్. దేవా, గాడ్ ఈజ్ వర్కింగ్. మై డియర్ సిస్టర్, గాడ్ ఈజ్ వర్కింగ్, గాడ్ ఈజ్ వర్కింగ్, గాడ్ ఈజ్ వర్కింగ్, గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు డినై చేయలేదు. హల్లెలూయా. దేవుడు డిలే చేస్తున్నాడు అంటే దాని అర్థం దేవుడు డినై చేశాడని కాదు. దేవుడు ఏదో డిటెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆలోచన చేస్తున్నాడంటే దేవుడు వదిలేశాడని కాదు. ప్రాబ్లంని మీరు చూసే పద్ధతి మారిపోతుంది. అర్థమైన ఉద్యోగం స్తోత్రం చెప్పండి. కమాన్ కమాన్. ప్రాబ్లంని మీరు చూసే పద్ధతి మారిపోతుంది. యు నో వై? ఎందుకో తెలుసా? చెయ్యి అక్కడ. ప్రాబ్లం నువ్వు చూసే పద్ధతి మారుతుంది. ఎందుకు ప్రాబ్లం నువ్వు చూసే పద్ధతి మారుతుంది అంటే, నీ మెడ మీద నుంచి అష్షూరు కాడి విరగొట్టబడుతుంది కాబట్టి ఆ ప్రభావం నీ మీద పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీ చూపు అప్పుడు కింద ఉండో, నీ మెడ మీద నుంచి కాడి విరగొట్టబడినందున బలశూరుడైన యుద్ధశూరుడైన యెహోవాని నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా, నీ అందు ధైర్యమును నే పొందుకోలేదను, మరణము గెలచిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేనాబన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సత్యతమ్మ గారు బాగానే చెప్తున్నారు. హల్లెలూయా. మీరు ఇక్కడ లేనట్టున్నారు, ఇక్కడే ఉన్నారా? ఆమేన్. మీ భుజముల మీద ఏ భారం లేదా? మీ మెడ మీద ఏ కాడి లేదనుకుంటున్నారా? హల్లెలూయా. మాట్లాడుతున్న నా భుజం మీద కూడా నేను మోయలేనంత బరువు నా భుజముల మీద ఉంది. హల్లెలూయా. 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 నన్ను కృంగజేయాలని సాతాను ప్రయత్నం చేస్తున్న కాడిలు ఉన్నాయి, బట్ నాకు ఒక నమ్మకం ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది. ఇన్ హిస్ టైం, ఆయన దినమందు నేను అభిషేకంతో బలిసేలాగున దేవుడు చేసినప్పుడు అతని భారము అనగా శత్రువు యొక్క భారము నా భుజముల మీద నుండి తొలగిపోతుంది, నా మెడ మీద నుంచి అతని కాడి విరగొట్టబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మెడ దేవుని వైపును, అతని గొప్పతనం వైపును, అతని బాహుబలం వైపు చూస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఆమేన్ ఆమేన్, నాలో ఉంచి ఆ ప్రాబ్లం చూడండి. ఈ మాట అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే నేనేం చేయలేను. నాలో ఉంచి ఆ ప్రాబ్లం చూడను, దేవునిలోంచి ఆ ప్రాబ్లం చూడడం మొదలు పెడతాను. నేను అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. నాలో ఉంచి ఆ ప్రాబ్లంను చూడను. నా కళ్ళతో నేను సూర్యుని చూడలేను, పోతాయి. కానీ కొన్ని గ్లాసెస్ ఉంటాయి, అవి పెట్టుకుంటే నేను చూడగలుగుతాను. హల్లెలూయా. సో నా కళ్ళతో ప్రాబ్లంని చూడను, దేవునిలోండి ఆ ప్రాబ్లంని చూడడం మొదలు పెడతాను. అప్పుడు నాకు కలవరం రాదు,
భయం రాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగిన వాడు, బండలోంచి నీళ్లు తీసుకొని రాగలిగిన వాడు, హల్లెలూయా, మృతులను సైతము లేవనెత్తగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలుగుటకు శక్తి కలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి హల్లెలూయా, నేను కలవరపడను, నేను భయపడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. భయపడను నేను, నా తోడు నీవుండగా, దిగులిడను నేను, నా అండ నీవే. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పాడతావు, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఆమేన్. నేను పాటలు ఎక్కువ పాడుతున్నాను మీకు అనిపిస్తే మనసారా పాడతావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నా, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. నేనే సత్యం వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా, నేనే సత్యం వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నా దేవా నీకే స్తోత్రం. పాడాలి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నా, యేసయ్యా నీవు నాలోనే ఉన్నా, నాకు దిగులేలవా యేసయ్యా. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనేం చేస్తున్నాను
తెలుసా? టైం వేస్ట్ చేయట్లేదు. మీకేం చెప్పాలనుకున్నాను తెలుసా? నువ్వు భయపడవు, పాడతావు. నువ్వు భయపడవు, ఆనందిస్తావు. నువ్వు భయపడవు, ఆరాధిస్తావు. ఎందుకంటే నీ దృష్టి ప్రాబ్లం మీద ఉండదు. ఎందుకంటే కాడి విరగొట్టబడినందున నీ దృష్టి ప్రాబ్లం మీద ఉండదు. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగిన యేసయ్య మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువ పాడుతున్నాను అనిపించిన ఏమనుకోకండి. హల్లెలూయా. మన మహిమ కలుగును. హల్లెలూయా. యేసు నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. యేసు నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించెదను. ఎందుకంటే యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ఫస్ట్ గారి పాటలకి టైం ఎక్కువైపోతుందండి, అవనివ్వండి. సినిమా పాట కాదుగా నేను పాడేది. ఆమేన్. మనం ఇలా పాడతామని చెప్తున్నాను నేను. ఆమేన్. ఎందుకంటే యెహోవాయే మీ దేవుడని మీరు తెలుసుకుంటారు కాబట్టి, ఆయన యెహోవాని మీరు తెలుసుకుంటారు కాబట్టి. ఎందుకంటే ప్రతి కాడి కట్లను ఆయన తంపివేసి శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని ఆయన విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీవు అభిషేకముతో బలిసినందున అతని భారము నీ భుజముల మీద నుండి తొలగిపోయి అతని కాడి విరగొట్టబడినందున. మీకు అర్థమవుతుందా? ఆ బరువు, ఇప్పుడు గేదెల మీద వాటి మీద బరువు ఉందనుకోండి, భుజం మీద మెడ మీద కాడి ఉందనుకోండి, పైకి చూడగలవా? అట్లట్లేదు. మధు నిద్ర వస్తుందా? జాగ్రత్త మధు, మంచి వర్తమానం మిస్ అవుతుంది. చూడగలవా? పైకి చూడలేవు. కానీ ఆ కాడి విరగొట్టబడితే మాత్రం నీ మెడ మీద నుంచి ఆ కాడి తొలగిపోద్ది. కాబట్టి స్వతంత్రంగా ఇలా పైకి చూడగలుగుతావు. నీకు పైకి చూసినప్పుడు నువ్వు కలవరపడడానికి కొండలు నీకు కనపడవు. హల్లెలూయా. కొండల వైపు కలవరపడి కన్నులెత్తాల్సిన అవసరం లేదు. నీ సహాయకుడైన దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడిగా కనబడతాడు. అప్పుడు ప్రాబ్లమ్ని చూసే నీ దృక్పథం మారిపోతుంది. కలవరపడడానికి బదులు ఆరాధించడం మొదలు పెడతావు. దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత పెద్ద ప్రాబ్లం అని చెప్పడానికి బదులు ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి నా దేవుడు ఎంత గొప్పోడని స్తుతించడం మొదలు పెడతా. ఆమె. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది? దైవజనుడా, నేను కనబడట్లేదు కానీ నా భుజముల మీద చాలా భారం ఉంది, నా మెడ మీద చాలా కాడి వేశాడు సాతానుడు. నేను స్తుతించలేకపోతున్నాను, నేను ఆరాధించలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగలేకపోతున్నాను. మీకు తెలుసా కాడి ఉన్నవాడు, మీరు ఎవరు అలా పట్టించుకోరా కొంచెం కానీ, హల్లెలూయా. కాడి ఉన్నవాడు పైకి చూడలేడు అన్న మాత్రం కాదు. కాడి ఉన్నవాడు పరిగెట్టగల. తన భుజం మీద భారం ఉన్నవాడు, తన మెడకి కాడి ఉంది, తన భుజం మీద భారం ఉంది, పరిగెట్టగలడా? మాట్లాడుతుంది సార్ దాస్ గారు, పరిగెత్తగలడా సార్? అలాంటి వాడిని పరుగు పందెంలో పెడితే వాడు గెలుస్తాడా ఓడిపోతాడా? వాడు పరిగెత్తక ముందే మనం సంతకం పెట్టచ్చు, వాడు ఓడిపోతాడు. ఆయన భారాన్ని తీసివేస్తున్నారు, కాడిని విరగొడతారు. నీ ముందున్న పరుగు పందెములో నువ్వు ఓపికతో పరిగెత్తేలాగన నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలంలో నీ పాదములు నిలిపి పక్షిరాజు వలె రెక్కలు చాచి నువ్వు పైకి ఎగిరిపోవడానికి, దేవుడు మన అలయక నువ్వు పరిగెత్తడానికి, సొమ్మస్సులక నడిచిపోవడానికి, నీ మీద ఉన్న ప్రతి భారాన్ని కాడిని దేవుడు తీసివేస్తాడు. దేవుని అడుగు, దేవా అలాంటి అభిషేకం నాకు కావాలి, అలాంటి అభిషేకం నాకు కావాలి. కేవలం ఏదో పైకి గెంతి దాని భాష కాదు, ఆ అభిషేకం కాదు ప్రభువా. వారానికి ఒకసారి వచ్చి నీ సన్నిధిలో గెంతేసి నేను అభిషేకం కలిగిందని చెమటలు బట్టి అభిషేకం కాదు ప్రభువా. ప్రతి భారమును తీసివేసే అభిషేకము, ప్రతి కాడిని విరగొట్టే అభిషేకము నాకు కావాలి.
ఆయన తన ఇష్టపూర్తిగా కార్యం జరిగిస్తానంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొంచెం మనం ధ్యానిద్దాం. కొన్ని భారాలు, కొన్ని బరువులు, కొన్ని కాడులు ఎలా ఉంటాయి, వాక్యం ఏమని చెప్తుందో కొంత గమనించి ఆమేన్. మళ్ళీ ఫైనల్ ఇక్కడికే వచ్చి మనం ముగించుకుంటాం. ఆమేన్. ఆ చెప్పేది ఏదో చేతులు బాగా పైకి చెప్పాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీద పని భారము పెట్టి దాస్యపు కాడిని వారి మీద పెట్టిన ఒక నీచుడు ఇలా అన్నాడు. మీకు తెలియాలి, ఇశ్రాయేలుల మీద భయంకరమైన పని భారము పెట్టి వారి మెడలను వంచి దాస్యపు కాడిని వారి మీద పెట్టి 400 సంవత్సరాలు వారి బతుకులతో ఆడుకున్న ఒక నీచుడు ఇలా అన్నాడు. ఆ మాట నేను చదువుతున్నప్పుడు దేవుడు దానిని ఆత్మీయంగా చూసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నాన్న ఎవరికైనా బోరుగా ఉంటే నన్ను క్షమించండి, అంతకుమించి నేనేం చేయలేను, మీకు నచ్చినట్టు నేను చెప్పలేను. హల్లెలూయా. మీకు నచ్చినట్లుగా మిగతా సేవకులా నేను చెప్పలేకపోవచ్చు. అందుకే లాస్ట్ టైం ఇక్కడ కానీ నేను సుజాత నగర్లో కానీ ఒక మాట చెప్పాను, నాకు వాక్యం చెప్పడం రాదు, సేవ చేయడం కూడా రాదు. ఆయన కృప ఒకటే ఆధారం చేసుకొని ముందు కొనసాగుతున్నాను అంతే. ఆమేన్, హల్లెలూయా. దీనిని ఆత్మీయంగా చూసే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, జాగ్రత్త వినండి నాన్న, చాలా జాగ్రత్త వినండి నన్ను, అందరూ వినండి. అంత మాత్రమే కాదు, ప్రస్తుతపు చర్చి ఈ పరిస్థితిలో ఉంటుంది అని కూడా దేవుడు నాకు చూపించాడు. ఉంది అని దేవుడు నాకు చూపించాడు. ఆ మాట చదువుదాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను. తెరగలిగిన వారే తెరవండి. నేను తెరవలేను అనుకుంటే నా వైపు చూడండి, అంతే తప్ప దానికోసం టైం వేస్ట్ అయ్యొద్దండి. అయిపోయిన టైం చాలా లేదు మనకి. చాలా జాగ్రత్తగా ఈ మాట చదవండి. హల్లెలూయా. ఓకేనా? అండర్లైన్ చేసుకోండి. అంటే బైబిల్ గీతలు పెట్టుకుని అలవాటు ఉంటే పెట్టుకుని మీకు తెలియదు, కానీ దాన్ని మీ మైండ్లో అండర్లైన్ చేసుకోండి. తీసారా? 1వ అధ్యాయం నిర్గమకాండం, మత్తయి సువార్త పక్కనే ఉంటుంది. రైట్, హల్లెలూయా. ఆది కాండం పక్కనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. వారు విస్తరింపకుండునట్లు. నువ్వు ఇప్పుడే కానికేసేస్తుంది పాట పాడమని లంచం ఇచ్చావా? సరే నా బైబిల్ చూద్దాం. నా వైపు చూడలేదు, నా వైపు చూడండి. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తముగా జరిగించుదుము రండి. నా వైపు చూడండి, చదువుదాం ఖచ్చితంగా, కానీ నా వైపు సార్ చూడండి. వారు విస్తరింపకుండునట్లు, సంఘం విస్తరింపకుండునట్లు, నీవు ఫైనాన్షియల్గా ఆత్మీయంగా విస్తరింపకుండునట్లు. ఏ మాట ఈజీగా తీసుకోకుండా, మీరు ఫైనాన్షియల్గా కానీ ఆత్మీయంగా కానీ మీరు విస్తరింపకుండునట్లు, సంఘం విస్తరింపకుండునట్లు, మీ కుటుంబం విస్తరింపకుండునట్లు, దేశంలో క్రైస్తవ సమాజం విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తముగా, నాన్న అండర్లైన్ దిస్ వర్డ్, యుక్తముగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామసేసను పట్టణములను కట్టిరి. హే చర్చ్, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అమ్మా తల్లి నా వైపు చూడండి, అందరూ బ్రదర్స్ నా వైపు చూడండి. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, మీకు బోర్ కొడితే క్షమించండి. అట్లీస్ట్ నా సంతోషం కోసం వినడానికి ప్రయత్నించండి. లోతుగా చెప్తాను. అమ్మా కొద్దిగా ఊరిక వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆన్ రికార్డ్లో ఉన్నాం కాబట్టి బాధ మనకి. చాలా జాగ్రత్తగా గమనించండి నాన్న రాజు ప్లీజ్. హల్లెలూయా. వారు విస్తరింపకుండునట్లు వారి ఎడల యుక్తముగా మనం జరిగింతుము రండి. లేకపోతే యుద్ధం జరిగినప్పుడు, అమ్మా మీరు బైబిల్ తెరవసలు వైపు చూడండి, యుద్ధం జరిగినప్పుడు రత్నం, యుద్ధం జరిగినప్పుడు వారు శత్రువులతో కూడుతారు లేదా మనల్ని జయిస్తారు. అంత మాత్రమే కాదు, మనల్ని జయించిన తర్వాత ఈ దేశమును
లేక ఈ బానిసత్వాన్ని, ఈ భారాన్ని, ఈ పనుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి వారి మీద మనం యుద్ధముగా జరిగింతాం రండి అని నాన్న దండం పెట్టి చెప్పడం తప్ప ఏం చేయలేదు నాన్న. జాషువా జాగ్రత్త వినాలి. ఫరో ఏం చేశాడంటే వారి మీద కొంతమందిని అధికారులు నియమించాడు. ఆ అధికారులు వారిని పని భారములో శ్రమ పెట్టారు. ఈరోజు చాలామంది చర్చికి ఎందుకు రారో తెలుసా? ఇదే జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా తిట్టుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు. నేను చెప్తాను, ఈరోజు చాలామంది చర్చిని విడిచిపెట్టి పనులకి ఆటలకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే జరుగుతుంది. ఇది సామెల్ జన మాట అని మీరు అనుకుంటే మీరు పొరపడినట్లే. దేవుని ఆత్మ నన్ను తెరవ చేయగా ఈ లేఖనాల ప్రకారం నాకు అర్థమైంది. ఆ రోజున ఫరో పని చేశాడు, ఈరోజు శత్రువు పని చేస్తున్నాడు. ఎందుకంటే మీరు విస్తరింపకుండా ఉండినట్లు. ఆ శత్రువుతో మీ ఆత్మీయ జీవితంలో మీరు పోరాడుతున్నప్పుడు మీరు గెలవకుండా ఉండినట్లు, వాడి బానిసత్వం నుంచి, వాడి భారంలోంచి మీరు వాడి దేశంలో నుండి దూరంగా పారిపోకుండా ఉండినట్లు వాడు కొంతమంది అధికారులు నియమించాడు. కొంతమంది కంటికి కనబడుతున్నారు, కొంతమంది కంటికి కనబట్ల. దేవుని ఆత్మను తాకుతానికి మాట చెప్తాను. కనబడని అధికారులు ఆకాశ మండలం ముందు పనిచేస్తున్నారు. కనబడే అధికారులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. కనబడని అధికారులు కనబడే అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ కనబడని అధికారులు ఈ కనబడే అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈ కనబడే అధికారులు అధికమైన భారము, అధికమైన పని ఒత్తిడి పెట్టి దేవునిని నువ్వు సేవించకుండా చేస్తున్నారు. దేవుని సన్నిధిని తాకుతుండగా చెప్తున్నాను. అసలు ఈ మాట ఫరో అనుకునేటప్పటికి మోషే చెప్పిన మాట ఏంటో తెలుసా? తర్వాత మోషే చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా ప్రజలు నన్ను సేవించినట్లు, నా ప్రజలు నన్ను ఆరాధించినట్లు వారిని పంపించమని మోషే చెప్తే, హల్లెలూయా, పనుల భారాన్ని ఇంకా అధికం చేశాడు. ఈరోజు ఆదివారం దేవునిని సేవింపకుండా, ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించకుండా ఆ కనబడని అధికారులు, కనబడే అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు వారు పనుల భారాన్ని సృష్టించి దేవుని సన్నిధికి, ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి అచ్చమ్మ నా వైపు చూడాలి. చాలా తీవ్రంగానే మాట్లాడతా ఈరోజు నేను. నియమాక కూడా కాలికి ఎందుకు రావట్లేదమ్మా? అలిసిపోయిన. ఎక్కడ అలిసిపోయావు? ఒక అధికారి పనుల భారం కింద నువ్వు అలిసిపోయి వచ్చావు. ప్రార్థనకి నీకు సమయం లేదు. ఈరోజు సండే కొంతమంది వేరే అధికారి కింద ఉన్నారు, దేవుని సన్నిధిలో లేరు. ఎందుకో తెలుసా? కనబడే ఆకాశ మండలం ఉన్నటువంటి ఈ ప్రస్తుత లోక సంబంధమైన అధికారులు, నాదులు, వారు కనబడి అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందుకే ఒకడు అంటున్నాడు ఆదివారం సెలవు లేకుండా చేయాలని. ఎందుకో తెలుసా? వాడు ఇంకో అధికారితో ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాడు. కనబడని ఒక అధికారి వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కనబడుతున్న ఈ అధికారి ఏం చేస్తాడంటే క్రైస్తవుని అనగదొక్కడానికి. వాడికి బుద్ధి లేదు. క్రైస్తవులు ఆదివారమే కాదురా, శుక్రవారం అయినా దేవుని ఆరాధించగలరు, ఎప్పుడైనా దేవుని ఆరాధించగలరు. వాడు అనుకుంటున్నాడు ఆదివారం క్రైస్తవులు అనుకుంటున్నాడు, కానీ అనుదిన క్రైస్తవులు మన సంగతి వాడు ఆ పని చేస్తే వాడికి అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రొమ్మ విరుచుకొని ధైర్యంగా చెప్తున్నాను, వాడు ఒకవేళ ఆదివారం తీసే శుక్రవారం పెడితే శుక్రవారం అయితే దేవుని ఆరాధిస్తామా కానీ తగ్గేదేలే. వాడు అనుకుంటున్నాడు మన ఆదివారం క్రైస్తవులు అమాయకుడు. నువ్వు ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం కాదు, ఏ రోజు సెలవు పెడితే ఆ రోజు చేసిన అర్థం చేయం. దేవుని మందిలో కూడుకొని ఆరాధించే బ్యాచ్ ఇది. అమాయకుల్లో కూడా నువ్వా? బట్ ఒక విషయాన్ని గమనించండి, ఆ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో గమనించండి. పైన కనబడని అధికారులు, ఆకాశ మండలము, దురాత్మల సమూహము కనబడే అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకడు అంటాడు నేనేదో ధర్మం తీసుకొస్తానంటాడు. ఇంకోడు అంటాడు ఈ దేశంలో ఉండాలంటే ఈ మాట పలకాలంటాడు. ఇంకొకడు బాగోదని చెప్పట్లా. హల్లెలూయా. ఎందుకో తెలుసండి? వాళ్ళని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎవరు అంటే కనబడని అధికారులు. వీరేం చేశారంటే ఆ రోజున అధికమైన భారమును పెడితే, అమ్మా జాగ్రత్తనండి, జాగ్రత్తనండి, చాలా లోతుగా ఈ మాట మీకు కనెక్ట్ అవ్వాలి. భారం పెడితే ప్రజలు ఏం చేశారంటే ఫరో కొరకు, చెప్పండి నాకు వినబడలేదు సార్, ఫరో కొరకు, ఫరో ధాన్యాదులను ఉండడం కొరకు పితోహు అలాగే రామసిస్ పట్టణాలను వారు కట్టారట. హల్లెలూయా.
పితోము, రామసీస్ పట్టణాలు వాళ్ళు కట్టారు. నేను వాటి పేర్లు చెప్పి అర్థాన్ని నేను వివరించే సమయం నాకు లేదు, కానీ ఈ రోజున అదే జరుగుతుంది ప్రియులారా. అపవాది రాజ్యం బిల్డ్ అవుతుంది, అపవాది రాజ్యం కట్టబడుతుంది. దేవుని ప్రజలు దాస్యం కిందకు వెళ్ళిపోయారు. నాన్న ఎంతమందికి వాక్యం అర్థమైందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఇది ఒక హల్లెలూయా, ఇది ఒక భారం. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. తర్వాత నేను వివరిస్తాను, ఇన్ టైంలో ముగిస్తాను. హల్లెలూయా. వారు విస్తరింపకున్నట్లు. నాన్న ఆత్మీయంగా చూస్తారా? సంతోష్ ఇక్కడే ఉన్నావా? మాది ఇక్కడే ఉన్నావా? అమ్మా ఒకవేళ మీకు అభ్యంతరకరంగా ఉందంటే ఆపేస్తాను వాక్యాన్ని. వారు విస్తరింపకుండానట్లు. మీరు విస్తరించడం, మీరు అభివృద్ధి చెందడం సాతానికి ఇష్టం లేదు. వారు విస్తరింపకుండానట్లు. యుద్ధం జరిగే సమయంలో మనల్ని వాళ్ళు ఓడింపకుండానట్లు. ఈ దాస్యాన్ని, ఈ దేశాన్ని, సంతోషం వింటున్నావా? ఈ దేశాన్ని వాళ్ళు విడిచి వెళ్ళిపోకుండానట్లు. వారు తమ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయి మనల్ని వదిలేయకుండా ఉండేటట్లుగా, లేక మనల్ని వదిలేసి వారి దేవుని ఆరాధించుకోవడానికి వెళ్ళిపోవడానికి అవకాశం లేకుండా వారి ఎడల మనం యుక్తముగా జరిగింతుము రండి. తల్లి అర్థమవుతుందా? ఆదివారం పనులకు పోయే వారికి చెబుతున్నాను, మీకు కోపం వచ్చినా ఒళ్ళు మండిన యేసు రక్తం జయం. నేను ఆయన పట్టించుకోదలుచుకోలే. హల్లెలూయా. తర్వాత ఆయన వింటారుగా ఈరోజు రేనాలు, వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను నేను. మీ ఎడల సాతాను యుక్తముగా చేస్తున్నాడు. మీ జీవితంలో మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించననే ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్పులో లేదు. అందుకే మనిషి కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధత కనుగొనునా, అలా విశ్వాసమును కనుగొనునా. ఎంతమందికి లోతుకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సో నువ్వు త్వరగా విస్తరింపకుండానట్లు, నువ్వు ఫలించకుండా ఉండునట్లు, నువ్వు అభివృద్ధి చెందకుండా ఉండునట్లు, ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా నువ్వు విస్తరింపక ఉండునట్లు ఒక్కడు నిన్ను బానిస బ్రతుకులో ఉంచాలనుకుంటున్నాడు. బానిసపు కాడి నీ మీద పెట్టాడు, పనుల భారము నీ మీద పెట్టాడు, ఐక విచారాలు నీ మీద పెట్టాడు. తప్పదు సార్, మా పరిస్థితి అలాంటిది, మా ఆర్థిక ఇబ్బందులు అలాంటివి, మా పరిస్థితులు అలాంటివి, వెళ్ళాలండి పనికి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే మాటలు మళ్ళీ నెరవేరాలి, మార్పులకు రావాలి. ఈ మాటలు కొంతమందికి ఒళ్ళు మండితే నాకు తెలుసు, బట్ సత్యాన్ని ఖండితంగా చెప్పక తప్పదు. నేను దేవుని ప్రజల్ని సేవించడానికి పంపించాలంటే నేను వెళ్ళలేను. అసలు మీకు విషయం తెలుసా? ఎప్పుడైతే మోషే, ప్రేమ ఎక్కడే ఉన్నావు తల్లి, డౌట్గా ఉంది నాకు, అందరు వస్తుందా? ఎప్పుడైతే మోషే ఈ మాట ఫరోతో చెప్పాడో, బహుశా నేను ఎగ్జైట్ అవుతున్నంతగా మీరు అవ్వలేకపోతున్నారేమో నాకు తెలియదు, నేనే కొంచెం నిదానించుకొని చెప్తా. మోషే ఈ మాట అడిగినప్పుడు తమ దేవుణ్ణి సేవించడానికి, ఆరాధించడానికి ఈ ప్రజల్ని పంపించమన్నప్పుడు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకోవడం మాత్రమే కాకుండా ఇంకా వారి మీద పనుల భారాన్ని పెంచాడనమాట. అలా పెంచడానికి అధికారులు నియమించాడంట. నేను చెప్తున్నాను, ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి, పనుల భారములో నిన్ను శ్రమ పెట్టడానికి కొంతమంది అధికారులను సాతాను నియమించాడు. ఒకవేళ ఆ కాడి కింద, ఆ భారం కింద నీవు ఉండిపోయావేమో ఒకసారి ఆలోచించమని దైవజనుగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ మిస్ అయితే, ఇక్కడికి రాలేకపోతే అక్కడికైనా రావాలిగా. ఏమో ప్రార్థనకు రాలే, ఆరాధనకు రాలేదు, ఉదయం డ్యూటీ వేశారు, మరి సాయంకాలం ఎందుకు రాలేదు? అలిసిపోయానండి. ఏ యజమానుడి కింద అలిసిపోయావు? ఏ యజమానుడు నేను శ్రమ పెడితే పగలంతా అలిసిపోయావు? ఆ యజమానుడి శ్రమ పెట్టిన, ఈ లోక సంబంధమైన యజమానుడిని శ్రమ పెట్టి అలిసిపోయావు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఆరాధనలకు వచ్చిన టైం దొరకలేదు. ఇంకెక్కడికైనా వెళ్తావు? మన బతుకు చూసుకుంటే మనకు అసహ్యం అనిపించదా? సిగ్గు అనిపించదా? ప్రైజ్ లార్డ్. టైం అవుతుంది. హల్లెలూయా.
మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించచ్చు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధనధాన్యాదులు నిలువ చేయు పితోము అలాగే రామసేస్ పట్టణాలని వాళ్ళు కట్టారు అని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? ప్రైజ్ ది లార్డ్. సార్ నాన్న వినండి, అర్థం చేసుకోండి, ఈ దినాల్లో కూడా అదే జరుగుతుంది. ఆదివారం కూడా దేవుని మందిరాన్ని మానేసి పనులకు వెళ్ళిపోకలు, ఉదయం రావడానికి అవకాశం లేకపోయినా సాయంకాలమైన వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంత మాత్రమే కాదు, నియామక కోటాలు శుక్రవారం ఉపవాస ప్రార్థన కానీ అనుదిన ప్రార్థనలు కానీ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పనుల భారం పెరుగుతుంది, అలిసిపోతున్నావు. ఫ్యామిలీ ప్రేయర్లే, పర్సనల్ ప్రేయర్లే, సంఘ ఆరాధన లేదు, నియామక కోటాలు లేవు. ఆదివారం వస్తావు, స్టైల్గా కూర్చుంటావు, 4 మాటలు వింటావు, 4 కౌంటర్లు వేస్తావు, వెళ్ళిపోయావు అంతే. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేనేం చేస్తున్నానో, నా భక్తి ఎలా ఉంది, దేవునితో నా ఇంటిమసీ ఎలా ఉంది, వింటున్న వాక్యం యొక్క ప్రతిఫలం నా జీవితంలో ఎంతవరకు కార్యసాధకం అవుతుంది? మధు ప్లీజ్, మధు ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. అరే సూటిగా ఒక మాట అడుగుతాను, మీరు ఎవరికైనా ఒకరికైనా భయం కలుగుద్దేమో అడుగుతాను. నీ భుజము మీద లేక నీ మెడ మీద దేవుని కాడి ఉందా, అపవాది కాడి ఉందా? ఒకసారి నీ భుజాలు చూసుకో. ఈ భుజాలు కాదు, ఆత్మీయంగా ఒకసారి నీ భుజాలు చూసుకోమని అడుగుతున్నాను. నీ భుజం మీద ఎవరి కాడి ఉంది? మనుషుల కాడి ఉందా? రాజు నిద్ర వస్తుందా? బోరుగా చెప్తున్నాను నేను. మనుషుల కాడి ఉందా? పనుల భారం ఎక్కువైందా? చాలా కష్టపడుతున్నాను సార్, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, దేవుని సందికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాను, రావాలని ఉంది కానీ ఓపిక ఉండట్లేదు. గమనించావా? 8 గంటలైతే 8 గంటలు, ఓటీతో 10 గంటలైతే 10 గంటలు. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని పని చేయడానికి నీకు అనుకూలత దొరికిందే. అదే శరీరం 1 గంట దేవుని మందిరంలో మోకరించడానికి నీకు ఓపిక లేదు. నువ్వు సాకులు చెప్తున్నావు. నువ్వు ఆ సాకులకి రీజన్ ఏంటో తెలుసా? నీవు ఒక కాడి కింద నీవున్నావు, ఒక భారం కింద నీవున్నావు. దట్స్ వై you are telling all those reasons, all those excuses. ఇసాకు నా వైపు. అరే మీకు అర్థమవుతుందమ్మా? ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి. వారు విస్తరింపకుండునట్లు, మన మీద వారు యుద్ధం చేసి గెలవకుండా ఉండునట్లు, మన దేశాన్ని విడిచిపెట్టకుండా ఉండునట్లు, ఈ బానిసత్వాన్ని విడిచిపెట్టకుండా ఉండినట్లు యుక్తముగా జరిగించదము. చాలా మాట పట్టుకోండి, యుక్తముగా జరిగించదము. ఏంటో యుక్తం? వాళ్ళ మీద పనులు భారం పెంచి ఇంకా వాళ్ళ మెడలు వంగిపోయేలాగా చేయాలి. ఇదే జరుగుతుందండి ఈరోజు. ఆత్మీయంగా అనేక మంది ఎందుకు విస్తరించలేకపోతారంటే, విస్తరమ్మ గారు వింటున్నారా? ఎందుకు విస్తరించలేకపోతానంటే అపవాది పనుల భారాన్ని పెడుతున్నాడు, ఐహిక విచారాల బాధను పెడుతున్నాడు, అప్పుల భారాన్ని పెడుతున్నాడు, అవసరాల భారాన్ని పెడుతున్నాడు. దేవుడికి తెలియదా నా కష్టం, దేవుడికి తెలియదా నా బాధ అని చెప్పి మనకు ఆ వెసులుబాటు కలిగించేసి రాజీ పడేలాగా చేసి, ఎందు నిమిత్తము దేవుని చేత మనం పిలువబడ్డామో, మన పట్ల దేవుని ఉద్దేశం సంకల్పం ఏంటో వాటిని అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో పెడుతున్నాడు. మధు అర్థమవుతుందా? అందుకే పర్సనల్ ప్రేయర్ లేదు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు, నియామక కూటాలు మన దగ్గర లేవు, శుక్రవారం ప్రార్థన మనం రాం. మీరేమని అనుకోకండి, బికాజ్ వీఆర్ అండర్ బాండేజ్. మనం దాస్యపు కాడి కింద, పనుల భారం కింద మన జీవితం ఉండిపోయింది. దేవుని పిలుపుని, దేవుని ఉద్దేశాన్ని గమనించలేకపోతున్నాం. ఈ వచనం మీకు ఆత్మీయంగా అర్థం అవ్వాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. త్వరగా చేద్దాం. హల్లెలూయా. చాలా కట్ చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. చేతులు ఎత్తి చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మార్త విస్తారమైన పనుల చేత నీవు తొందరపడుతున్నావు, నువ్వు ఆయాసపడుతున్నావు. ఉత్తమమైనది ఒక్కటే, దానిని మార్త ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుంచి ఎప్పటికీ తీసివేయబడదు.
ఏదో ఆమెను చెప్పారు కానీ ఎంతమంది చెప్పారు నాకు అర్థం కాలేదు. మార్తా దేని చేత ఆయాసపడుతున్నావు? దేని చేత? ప్రార్థన చేసి అలిసిపోయేవాక అని అంటలేదు. విస్తారమైన పనుల చేత నువ్వు పనులు పెంచుకొని ఆయాసపడుతున్నావు, తొందరపడుతున్నావు. ఉత్తమమైనది ఒక్కటే, అది మార్త మరియ ఎంచుకున్నది. ఆమేన్. అది ఆమె యొద్ద నుంచి ఎన్నటికి తీసివేయబడదు. ఈ చర్చే కాదండి అమ్మ, వినండి, కొంచెం కష్టంగా ఉంటుంది మాట. ఈ చర్చే కాదు, ఈరోజు చాలామంది చాలా చర్చెస్కి అమ్మ లక్ష్మమ్మ గారు ఒక్క 10 నిమిషాలు ఓపిక పడితే మీ అందరికి మనం చేస్తున్నాను. 10 నిమిషాలు పావుగంట ఓపిక పడితే ముగించేస్తాం ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు నిద్రపోతుంటే బాధేస్తుంది, ఆపేద్దామని. ఇది ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు, రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు అది ఎంత ఇబ్బందికరంగా మారుతుందో మీకు తెలియట్లేదు. బ్రతిమలాడుతున్నాను నేను. చాలా చర్చెస్లో చూస్తున్నాను ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఆదివారం చాలామంది పనికి వెళ్ళిపోతున్నారు. ఆదివారం దేవుని సంది మానేస్తే వాళ్ళకి నథింగ్. 1 వారం 2 వారాలు 3 వారాలు బాధపడ్డారు, తర్వాత అలవాటు పడిపోయారు వాళ్ళు. మీరు దీన్ని చాలా చిన్నదిగా, ఆ పరిస్థితులు అలాంటివి మరి ఏం చేద్దాం సార్ అని మీరు చాలా చిన్నదిగా మీరు చూస్తున్నారు. కానీ ఈ లేఖనాన్ని నేను చదువుతున్నప్పుడు అది నాకు చిన్నదిగా అనిపించలేదు. కానీ మన కంటికి కనబడిన ఒక పెద్ద ప్రమాదాన్ని సంఘానికి. సత్యతం గారు ఏమైందమ్మా? వాక్యం ఆపేనా? మీకు అర్థమవుతుందో తెలియదు, నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఇదే సండే దేవుని సందడి మానేసి వారంలో నియామక కూటలు, పగలు కాకపోయినా కనీసం రాత్రిపూట జరిగే 1 గంట ప్రార్థనకైనా రాలేకపోవడానికి. సార్వత్రిక సంఘంలో చాలా సంఘాల్లో ఈ పరిస్థితి లేవనెత్తబడ్డానికి నాకు ఒక కారణం అర్థమైంది. ఏంటంటే సాతానుడు వారి ఎడల యుక్తముగా ప్రవర్తించి పనుల భారము వారి మీద పెడుతున్నాడు. ఎందుకంటే వారు విస్తరించకూడదు అని, వారు గెలవకూడదు అని, వారు ఆ దాస్యపు బానిసత్వం నుంచి విడుదల పొందకూడదు అని. ఆ రోజు ఫరో ఎంత యుక్తముగా చేశాడో ఈరోజు అపవాది కూడా అంతే యుక్తముగా ప్రవర్తిస్తున్నాడు అనేది నాకు అర్థమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియులారా, ఐఎమ్ సారీ. కొన్ని భారాలు త్వరగా మనం చూసి, నేను లేఖనానుసారంగా వివరించే టైం కూడా తీసుకోను, అవుట్లైన్ చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. 1 పనుల భారం. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు చేసే కూలి పని కావచ్చు, మీరు ఇంకోళ్ళ దగ్గర పనిచేసేది కావచ్చు, మీరు సొంతంగా చేసే పని కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనెను. దేవుడు ఆరాధించడానికి దేవుడు తన ప్రజల్ని పంపించమన్నాడని మోషే ఫరోని అడిగినప్పుడు, మోషేతోను అహరోనుతోను ఫరో చెప్తున్న మాట, అలా ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీరు పోయి మీ పనులు చేయండి. మోషే అంటున్నాడు దేవుని ఆరాధించడానికి వెళ్ళాలని. ఫరో అంటున్నాడు మీరెందుకు పనులను ఆపుతున్నారు? వారు ఆ పనుల్లోనే ఉండాలి అని. ఇదే చర్చిలో ప్రస్తుత రోజులు జరుగుతుంది. అర్థమైతే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, అందుకే మధ్యలో ఆగాను. హల్లెలూయా. ఐదవ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుత దినాలు ఇదే జరుగుతుంది, యావత్ దేశంలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే దేశంలో సంఘం విస్తరిస్తుంది. ఎప్పుడైతే విస్తరిస్తుందో విస్తరించకుండా ఉండునట్లు హల్లెలూయా లోక అధికారి యుక్తంగా ప్రవర్తిస్తున్నాడు. వాడి యుక్తం ఏంటంటే హల్లెలూయా పనుల భారాన్ని పెంచాడు, అవసరాల్ని పెంచాడు, వాళ్ళ ముందు టార్గెట్లు నిర్ణయిస్తున్నాడు. ఆదివారం దేవునిని సేవించకుండా మిగతా ప్రార్థనలకు రాకుండా వారు అలసిపోయేలాగా చేస్తూ ఉన్నాడు, విసిగిపోయేలాగా చేస్తూ ఉన్నాడు. వారు విస్తరిస్తున్న సమయంలో వారు తమ బరువులను తమ పనులను విడిచి తీరికగా ఉండునట్లు మీరెందుకు చేస్తున్నారు అని దైవజనుల్ని ప్రశ్నించాడు. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? రైట్, ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఫరో ఎవరిని ప్రశ్నించాడు? అక్కడ మోషే ఇహరోలు దైవజనులు అయితే మీకు తెలియదేమో, నేటి ప్రపంచంలో దైవజనుల్ని ప్రశ్నిస్తున్నాడు, శ్రమ పెడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ప్రజలు విస్తరిస్తున్నారు, క్రైస్తవ్యం విస్తరిస్తుంది, కానీ హల్లెలూయా వారు పనులు చేయకుండా తీరిగ్గా కూర్చొని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా దేవా అంటే సరిపోద్దిట్రా, మీరు అట్లా చేస్తున్నారు అని వారి మీద కోపపడి మరి కఠినమైన వైఖరిని ప్రయత్నించి, అంత మాత్రమే కాదు ఇశ్రాయేలీయుల యొక్క పని భారాన్ని, కన్నయ్య గారు, ఇశ్రాయేలీయుల మీద పని భారాన్ని ఇంకా అధికముగా వారి మీద మోపాడు. నాకు ఒక సంగతి అర్థమైంది ఏంటంటే, నేను ఏం చూసి వేదంతో ఈ మాటలు చెప్తున్నానో దాన్ని మీలో చాలామంది చూడలేకపోయారని నాకు అర్థమైంది. ఆత్మలోకంలో ఏం చూసి నా హృదయం పరితపిస్తుందో మీరు అందరూ కాదు, మీలో కొంతమంది దాన్ని చూడలేకపోయారు. అందుకే ఈ మాటల యొక్క లోతు మీకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ నేను ఫరోని ఇశ్రాయేల్ ప్రజలను చూడలేదు, అపవాదిని, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాన్ని, దేవుని ప్రజలను ఆరాధించడానికి పురుకొల్పే దైవజనులు నేను చూస్తూ ఉన్నాను. దైవజనులు పురుకొల్పుతున్నారు, వారిని అపవాది బాధ పెడుతున్నాడు. ఎందుకంటే వారు మా పనులు చేయకుండా మీరు ఎందుకు అడ్డగిస్తున్నారని దైవజనుల్ని వాడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి మీద పనులు భారం పెంచుతున్నాడు. వారు ఫరో కొరకు జీవిస్తున్నారు తప్ప దేవుని కొరకు జీవించే జీవితం కోసం వారిని వాడు విడుదల చేయట్లేదు. హల్లెలూయా. పనుల భారం, ఆ పనుల భారం పెరగడానికి ఆర్థిక అవసరతలను అన్నీ పెట్టేస్తూ ఉన్నాడు. భయంకరమైన బాధ. సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను కోరుకుంటున్నాను, సంఘము అభిషేకముతో బలిసినందున నేను చెప్పబోతున్న ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి భారము తొలగిపోవును గాక. ఆమేన్. ఒక వ్యక్తి పక్కన కూర్చొని కన్నీళ్ళతో దేవుని వాక్యాన్ని వింటుంటే పక్కనున్న వ్యక్తి ఏడవడేమో కానీ, ఒక వ్యక్తి నిద్రపోతుంటే మాత్రం పక్కనున్న వ్యక్తి నిద్రపోతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ సహోదరికి నువ్వు అభ్యంతరము కలుగ చేస్తున్నావు. బతకడం కంటే మెడక తిరగట్రా, మీరేమో దానికి జత చేసావు నువ్వు అంటే తిరగట్రాయి కట్టుకొని లోతైన సముద్రాలు పడవేయబడుట మేలు. మీరు ఒకళ్ళు నిద్రపోరు, మీ నిద్ర పక్కలకి జోగుతుంది. దేవుని సన్నిధిలో అది అపచారం. నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వాక్యానుసారంగా చూపించే ప్రయత్నం చేయట్లేదు, అవుట్లైన్ చెప్పి ముగిస్తాను. మొదటిది పనుల భారం, దాన్ని వివరించాను కాబట్టి ఇక దాన్ని ఆపుతాను అక్కడ. రెండవది పాపపు భారం, బలహీనతలో ఉంచేసి, పాపంలో ఉంచి, పాపపు విచ్చలో ఉంచి, పాపపు కోరికలో ఉంచి, జాగ్రత్తలో వారిని బంధించి బయటికి రాకుండా. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రస్తుత ప్రపంచంలో యవనస్తులు దేని చేత ఎక్కువ బంధించబడ్డారంటే, చిన్నపిల్లలు కూడా. మన వాళ్ళ గురించి నేను తొందరపడే మాట్లాడలేను కానీ బయట ప్రపంచంలో చిన్నపిల్లలు కూడా ఫోన్లో ఏం చూస్తున్నారు తెలుసండి? ఎవరు పోర్నోగ్రఫీ చూస్తూ ఉన్నారు, అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు, నీచమైన వాటిని చూస్తూ ఉన్నారు. వాళ్ళ హిస్టరీ చూస్తే అంత చండాలమే, తల్లిదండ్రులు కూడా భరించలేరు ఆ హిస్టరీని. ఎందుకంటే పాపపు ఎడల వాంఛను కలుగు చేసి పాపపు ఎడల వాంఛను కలుగు చేసి హల్లెలూయా
దేవుని కాడికి బదులు యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు దానిని మోపినవాడు దేవుడే ఉంది విలాప వాక్యాల్లో. కానీ యవన కాలమందు కాడి దేవుని కాడి మోయట్లేదు, పాపపు కాడి మోస్తున్నారు. ప్రపంచంలో రెండు గమనించానండి. ఒక యవన తరాన్ని నేను చూస్తున్నాను, ఒకే తరంలో యవనస్తుల్ని ఒకటి చూస్తున్నాను. వాళ్ళు ఎంత భ్రష్టులైపోతున్నారంటే, ఎంత పాడైపోతున్నారంటే, గేములు అశ్లీల దృశ్యాలు తప్ప, సెల్ ఫోన్ తప్ప వారికి ప్రపంచం లేదు. పనిచేసేంతకాలం సేపు యజమాని తిడతాడేమో ఒక భయంతో తిడతారేమో ఆ సెల్ ఫోన్ దాస్తారు. కానీ రావడం ఇంకా ఆ సెల్ ఫోన్ చెవి దగ్గర లేకపోతే ఎక్కడో ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు, చాటింగ్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు ప్రార్థన లేదు, బైబిల్ ధ్యానం లేదు, తిండి లేవు, తెప్పలేవు, అమ్మానంతా మాట్లాడు, అక్క చెల్లెలతో మాట్లాడు, ఆ ఫోన్ పట్టుకొని మురిగిపోయి చాటింగ్ల మీద చాటింగ్లు చేసి చూడకూడని దృశ్యాలన్నీ చూస్తూ ఆ కళ్ళన్నీ పాడు చేసుకొని నాశనం చేసుకుంటున్నాడు జీవితాన్ని. నిజంగానే వాడికి సెల్ అయిపోయింది, అది వాడు బలహీనత అయిపోయింది. ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో చాలామందిని చూస్తున్నాను నేను. కానీ ఇదే తరంలో కొంతమంది యవనస్తులు నేను గమనిస్తున్నానండి, దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నారు, దేవుని కొరకు పని చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను చూసి చెప్తున్నాను, నాకంటే వయసులో చిన్నవాళ్ళని, నాకంటే చిన్నవాళ్ళని కొంతమంది వ్యక్తుల పేరు నేను మాట్లాడలేను, కానీ ఇప్పుడు నా టైం లేదు. కానీ వారిని దేవుడు వాడుకుంటున్న విధానం, పెద్ద పెద్ద సంఘాలకి వారు సేవకులుగా పనిచేస్తున్నారు. వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తు గురించి విన్నా, నేను పేరు చెప్పను, కానీ ఎంత ఉన్నతంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేశ విదేశాలకు వెళ్తున్నారు. మీ పిల్లలు అలా లేనందుకు సిగ్గుపడాలో లేదో మీరే నిర్ణయించుకోండి. మీ బ్రతుకులు అలా ఎందుకు లేవురా? పని, జిమ్ము, ఇవే మన బతుక్కి. దేవుని పట్ల ఆసక్తి లేదు. నాన్న మీరు ఏమనుకున్నారని చెప్తాను, నా మీద కోపం వస్తే కోపగించుకోండి అన్నయ్య మీద. నేను చెప్తున్నాను, దాస్యపు బతుకుతున్నారు మీరు. అపవాది కాడి కింద ఉన్నారు. మీ మెడ మీద అపవాది కాడు ఉంది. అందుకే మీ చూపులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, ఇలాగే కిందకు ఉంటాయి. ఎందుకు? పైన కాడి ఉంది కాబట్టి. గంటలు కొద్ది పని వాక్యాన్ని చూస్తాడా, వాక్యాన్ని రాసుకుంటాడా? కాదు బ్రదర్, గంటలు ఫోన్ చూస్తాడా, ఫోన్ కిందకే ఉంటుంది, ఆ తల కిందకే ఉంటుంది. ఎందుకు తల కిందకే ఉంటుందంటే నీ మెడ మీద కాడి ఉంది. ఆ కాడి పెట్టి నీ తల కిందకు వంచి ఎప్పుడు నీ అలా కిందకు చూసేలా చూస్తున్నాడు వాడు. కానీ ఇంకో యవన తరాన్ని చూస్తున్నాను, దేవుని కొరకు నిలబడుతున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. ఆమెన్. కొంతమంది కలుసుకున్నప్పుడు, అన్నా నా పేరు అన్నా నేను చూశాను పలానా మీటింగ్లో నేను పట్టబడ్డానన్నా, నువ్వు వాక్యం చెప్తున్నా కదా దేవుడు నన్ను తాకాడన్నా, అన్నా దేవుడు నన్ను దర్శించాడన్నా. చిన్న పిల్లోడండి, వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ హల్లెలూయా, ఇంకా టీనేజ్ బాయ్, హల్లెలూయా, పాటలు రాస్తున్నాడు, ఆరాధన నడిపిస్తున్నాడు. వాళ్ళ డాడీ నాకేం చెప్పారు తెలుసా? ఒక యూత్ మీటింగ్లో నువ్వు చెప్పిన వాక్యం వాడి జీవితాన్ని వెలిగించింది. వాడు ఎన్ని పాటలు రాశాడు, ఆ పాటలు 4-5 పాటలు పాడించుకున్నాను. ఇంత సాహిత్యం నీకు ఎక్కడదురా? ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మొన్న ఒకరోజు ఫోన్ చేశాడు, అన్న నా కొరకు ప్రార్థన చేయవా? ఏనానా అన్నాను. ఈ రోజుతో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాను. నాకు తెలిసి వాడికి 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న తమ్ముడు వచ్చాడు, అన్నా యవనస్తుల కోటాలో మీ వాక్యం విని బలపడుతున్నాను, ప్రార్థన చేయండి. ఇప్పటికి 30 రోజులు అయ్యింది, 100 రోజులు ఉపవాస ప్రార్థన దేవుని సందులో నేను గడుపుతున్నానన్నా, దేవుని సేవకు వచ్చానన్నా. అన్న మా ప్రాంతానికి మీరు రావాలన్నా. వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ ముందు నిలబడే ధైర్యం కూడా నాకు లేకపోయింది. ఒక యవన తరం దేవుని కొరకు నిలబడి రాత్రి మొగుళ్ళు దేవుని వాక్యంతో ప్రార్థనలో సమయాన్ని గడిపి దేవుని కొరకు జీవించాలని ప్రయాసపడుతుంటే, మరొక యవన తరం సెల్ ఫోన్ అని చాటింగ్లని వారి అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. వాళ్ళేమో దేవుని కాడి కింద ఉన్నారు, వీళ్ళేమో అపవాది కాడి కింద ఉన్నారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏ కాడి కింద ఉన్నారో మీరు చెప్పగలరు? రత్నం ఏ కాడి కింద అనిల్ ఉన్నాడని చెప్పగలరు? శ్రీని బెదర్ ఏ కాడి కింద మీ పిల్లలు ఉన్నారని చెప్పగలరు? తల్లిదండ్రులందరినీ అడుగుతున్నా, మీ పిల్లలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏ కాడి కింద ఉన్నారు? నా పిల్లలు ఏ కాడి కింద ఉన్నారు? నీ యమనులు ఏ కాడి కింద ఉన్నారు? ఏ భారం, ఏ కాడి వారి జీవితాన్ని, వాడి మెడలు కిందకు చేసి లోకాన్ని చూసేలా, సెల్ ఫోన్ చూసేలా చేస్తుంది. ఏడవరా అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఆయన చెప్పలేదా? ఏడవరా మీ పిల్లల కోసం.
వాళ్ళు అభిషేకపు కాడి కింద ఉంటే, వాళ్ళు దేవుని కాడికే ఉంటే, చిన్నతనంలో ఉంచే దేవుని మహిమ కొరకు వారు జీవిస్తుంటే, తల్లిదండ్రులారా, అంతకన్నా గొప్ప ఆనందం, అంతకన్నా గొప్ప సంతోషం ఈ బతుకులకి ఇంకోటి లేదు. ఒక పెద్ద కూటంలో ఇర్మియా అన్న వాక్యం చెప్పి ప్రజల కన్నీళ్లతో దేవుని ఆరాధించి ఆయన సందర్భ పశ్చాత్తాపడేలా చేస్తే, మీటింగ్ అయిన అనంతరం దైవజనుడు నడుచుకుంటూ, దేవుని నామానికి మహిమ కలుగును గాక, మనుషుల మధ్యలో చేస్తుంటే ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళి తల్లి అనంది, ఈ అభాగ్యురాలు, ఈ దీనురాలు గర్భాన నీలాంటి ఒక గొప్ప దైవజనుడు ఇచ్చిన దేవునికి నేను ఎంత వందనాలు చెప్తున్నాను, నా కడుపును పుట్టినందుకు థ్యాంక్స్ రా అయ్యా అని కౌగిలించుకొని ఏడ్చిందంట. తల్లిదండ్రులకు అది ఎలా ఉంటుందో తెలుసా? దేవుని రాకడ ఆలస్యమై దేవుడు నాకు ఇచ్చిన 2 కుమారులు దేవుని సేవలో వాడబడుతుంటే తండ్రిగా అది చూడడం కంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. మీ తల్లిదండ్రులు అడుగుతున్నాను, మీ పిల్లలు ఎవరి కాడి కింద ఉన్నారో మీకు తెలుసా? మీ ముందు బాగానే ఉన్నారా? కాకిపిల్ల కాకి ముద్దని మీ ముందు నటిస్తున్నారు వాళ్ళు, వారు చెప్పి అబద్ధాలు నమ్ముతూ కూర్చుంటున్నారా మీరు? ఏ కాడి కింద వారి జీవితం నాశనం అయిపోతున్నాయో తెలుసా? అడగండి, దేవా నా కుమారుణ్ణి అభిషేకించి, అభిషేకముతో వాడు బలిసినందున అశ్షూరు కాడి వాడి భుజముల మీద విరగగొట్టబడి వాడి మెడలు నీ వైపు ఎత్తులాగున నా బిడ్డల్ని ఆశీర్వదించమని దేవుని అడుగు. ఇలాగే ఉంటున్నాడు, వాడి మెడ ఇలాగే ఉంటుంది. ఏడు దేవుడి దగ్గర వచ్చి ఫోన్ అనగానే ఏం చేస్తాను, ఏడుతున్నాడు, నేను ఇచ్చేసానండి. ఆడు గంటలు ఆడు ఫోన్లు ఆడతాడు, ఇచ్చేస్తాడు. కళ్ళు, ఆడు రేడియేషన్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. నీ ముద్దు వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. చిన్న వయసులోనే రేడియేషన్ ఇంజెక్ట్ అయిపోతుంది వాళ్ళ శరీరంలోకి. నువ్వు చేసిన ముద్దు యొక్క ప్రమాదం నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన నేరం ఏంటి, దూరం ఏంటో. అప్పుడు అంటావు, మాట అనట్లేదండి, చలిపోని చిన్న అప్పు సిగ్గుండాలి, అలవాటు చేసిందే నువ్వు అసలు. హల్లెలూయా. నాకు ఒక యవ్వనస్తుడు తెలుసు, దేవుని బిడ్డ. పెళ్ళి లేటుగా అయింది, 27 సంవత్సరాలు. పెళ్లి రోజు వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? సెల్ ఫోన్. నేను బాధపడట్లా, ఒకటి సంతోషించాను. నేను అడిగాను, ఎంతవరకు నీకు సెల్ ఫోన్ లేదా? మా డాడీ వద్దన్నారు, దాని జోలికి పోలేదు. ఇప్పుడు పెళ్ళయింది, ఉద్యోగానికి వెళ్తాను కదా సార్, నా భార్యకి ఫోన్ చేయాలంటే కావాలనుకున్నాడేమో, మా నాన్న ఇచ్చాడు. మా నాన్న ఇచ్చేంతవరకు దాని జోలికి పోలేదంటే ఆ బిడ్డ తల మీద చెయ్యేసి, ఎంత దీవినరా, మీ నాన్న ఎంత అదృష్టవంతుడురా, ఎంత మంచి బిడ్డవురా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను నేను. పేరు చెప్పగలను కానీ కావాలని చెప్పట్లా. సెల్ ఫోన్ కాదు ఇప్పుడు నా టాపిక్. సెల్ ఫోన్ కూడా ఒక కాడి కింద మార్చి యవనస్తుల తలల కిందకు ఉండేలా చేస్తున్నాడు. ఈరోజు బైబిల్ లేకుండా దేవుని దగ్గరికి వచ్చావేమో కానీ సెల్ ఫోన్ లేకుండా రాలా నువ్వు. హల్లెలూయా. పాపమనే భారం, పాపమనే కాడి, సారీ లేఖనాలు చూపించలేకపోతున్నందుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో 400 సంవత్సరాలు అంటే 4 తరాలు. హే, మీకు ఇది పెయిన్ అనిపించట్లేదా? 4 తరాలు ఆ బురదలోనే, ఆ రుచులోనే, ఆ బానిస బతుకులోనే, ఆ మట్టిలోనే కలిసిపోయినాయి. తమ కళ్ళ ముందు పుట్టిన పిల్లి పెరిగి పెద్దవాళ్ళైన యవనస్తులు కూడా అదే బురద కాళ్ళు, అదే మట్టి, అదే దాస్యపు కింద నలిగిపోయారు ఆ తల్లిదండ్రులు ఎదురుగా. పాపపు దాస్యపు కాడి కింద బయటకు వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివరించలేకపోతున్నందుకు క్షమించండి. రెండవది, నేరారోపణ, దోషారోపణ అనే భారం కింద నుంచి బయటికి రా. ఎందుకంటే నీ నిన్నటి కోసం, నీ ఈరోజు కోసం, నీ రేపటి కోసం కూడా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆయన నిన్ను విమోచించక ముందే అమాయకుడు కాదు. నువ్వు ఎన్నిసార్లు పడతావో ఆయనకి తెలుసు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన
పాపానికి నీకు లైసెన్స్ ఇవ్వట్లేదు. అంతగా ప్రేమించే యేసయ్య ప్రేమకి బద్దుడుగా జీవించమని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని నేను ప్రతిమాలుతూ ఉన్నాను. ఆమేన్. నేరారోపణ, దోషారోపణ అది మోయలేని భారం. దాని ద్వారా నీ ప్రార్థనా జీవితాన్ని, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నిలువరింపజేసి నువ్వా ప్రార్థన చేసేది, నువ్వా వాక్యం చదివేదని, నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు రావాలనుకుంటావు అప్పుడే నువ్వు చేసిన ప్రతి బలహీనతని జ్ఞాపకం చేస్తాడు. నీ మనసు విరిగిపోతుంది. నేను ప్రార్థన చేయలేను, ఎలాంటి బలహీనరాలను కదా, నీ నిరాశ నిస్పృహకు వెళ్ళిపోతావు. ఇది సాతాను స్ట్రాటజీ, ఇది సాతాను కాడి. దాంట్లోంచి బయటికి రా. ఆల్రెడీ నీ పాపం 2000 సంవత్సరాల క్రితమే కలువరి సిలువలో పరిహరించబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నేటికి 2000 సంవత్సరాల క్రితం చిందించబడిన యేసయ్య రక్తం నేటికి తాజాగా అదే యవన రక్తం, అదే బలం, అదే ఉడుకు రక్తము నేటికి పరలోక రాజ్యములో తన స్వరక్తమును చేత పట్టుకొని ఆయనే తండ్రి కుడిపార్శ్వమున ప్రధాన యాజకునిగా నీ కొరకు నిలబడి ఉంటుండగా నీకు విరోధి ఎవడు, నీకు విరోధముగా రాయబడిన చేవ్రాత అంతటిని ఆల్రెడీ దేవుడు తుడిచివేసి శత్రువుని నిరాయుధునిగా చేసి ఆయన మాత్రమే విజయం పొందలేదు, కానీ ఆయన విజయంలో నిన్ను భాగస్తులుగా చేశాడు కదా. విన్నారు కదా. ఆ బారులోంచి బయటికి రండి, పాప బారులోంచి బయటికి రండి. ఏడవండి, బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను. వదిలేయకండి అమ్మా, వదిలేయకండి. హల్లెలూయా. వదిలేయకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీ పరమ వైద్యం దగ్గరికి వెళ్ళు. నా రోగం ఇదని చెప్పు, నా ప్రాబ్లం ఇదని చెప్పు, నాకు మెడిసిన్ ఇవ్వని చెప్పు. ఆయన తన వాక్కును పంపి నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు పడిన గుంటలోంచి ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపం మీద నీ ఆశను, నీ ధ్యాసను తీసివేస్తాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. నేనేమంటానంటే దాన్ని వదిలేయకు. ఏం చేస్తామని వదిలేయకు. ఏడువు, బ్రతిమలాడు, కన్నీరు కార్చు. ఆమేన్. ఏడిస్తే ఏం జరుగుతుంది పాస్టర్ గారు? నీవు బలిసినందున ఆమేన్ ఆయన నీ మీద బలమైన అభిషేకాన్ని తీసుకొని వస్తాడు. దానితో నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడుతుంది. దేవుడే నీ ధ్యాస అవుతాడు, దేవుడే నీ ఆశ అవుతాడు, దేవుడే నీ శ్వాస అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే నీ భాష అవుతాడు. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక కలిపి చెప్పేస్తాను. అనారోగ్యం, ఐహిక విచారాలు అనే భారం, దాంట్లోంచి బయటికి రా. అనారోగ్యం, ఐహిక విచారాలు అన్న భారంలోంచి బయటికి రా. దేవుని మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, చింత, బాధ, ప్రతిదానికి ఏమవుతుందో అన్న ఆందోళన. ఆమేన్. కొంతమంది నేను గమనిస్తాను, ఒక్కటి చెప్పి ముగించనివ్వండి. కొంతమంది నేను గమనిస్తాను, ప్రాబ్లం లేదని చెప్పను, కానీ ప్రాబ్లం కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నువ్వు ఎక్కువ హైరాణ పడిపోతావు, ఎక్కువ ఆరాట పడిపోతావు. వాక్యం విన్నంతసేపు ఓకే నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటావు. మళ్ళీ నీకేదో ఫోన్ రాగానే, మళ్ళీ నీకేదో సమస్య వినపడగానే, మళ్ళీ నీ కళ్ళ ముందుకు ఏదో ప్రాబ్లం వినపడగానే నువ్వు మనిషి అదొకలాగైపోయి నీరసించిపోయి కాళ్ళు చేతులు పీకేసి నడువు నొప్పి వచ్చేసి ముఖమంతా వికారం చేసుకొని అదొకలాగైపోయి తిండి తిప్పలేకుండా ఇదైపోతున్నావు. ఏం ప్రయోజనం అని అడుగుతున్నాను నేను. ఏం ప్రయోజనం దానివల్ల? నష్టం తప్ప. వాక్యం ఏం చెప్తుందంటే దేనిని గూర్చియు చింతపడుకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థనాపూర్వకముగా మీ విన్నపములను, హల్లెలూయా, మీ ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అరే మీరు అందరు బాగానే హల్లెలూయా చెప్తున్నారు, కానీ ఎంతమంది అంగీకరించగలరు? పనుల భారం, పరిస్థితుల భారం, ఆర్థిక ఇబ్బందుల భారం, అనారోగ్యాల భారం, రేపేమి జరుగుతుందన్న భయమైన భారం, చాలా భారాల కింద నువ్వు నలిగిపోతున్నావు, అలిసిపోతున్నావు, నీ కళ్ళు అలిసిపోతున్నాయి, నువ్వు ఆలోచనలు అలిసిపోతున్నాయి, శరీరం అలిసిపోతున్నావు, తినలేకపోతున్నావు, ఆనందంగా ఉండలేకపోతున్నావు, ప్రేయర్ చేయలేకపోతున్నావు. మీ డాడీని చూస్తే కోపం వస్తుంది, మీ మమ్మీని చూస్తే కోపం వస్తుంది, ఎవరితో మాట్లాడాలంటే చిరాకు వస్తుంది, ఎక్కడో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఒంటరిగా కూడా ఉండలేకపోతున్నావు. ఒక్క బాధ కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే నరకం చూస్తున్నావు. నువ్వు అడగాల్సింది ఒకటే, నేను బలిసినందున ప్రతి కాడి నా మీద నుంచి తొలగిపోవునట్లుగా దేవా నన్ను అభిషేకించు. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథంలోను యెషయా గ్రంథంలోను మేము చదువుకున్న ఆ 2 లేఖనాలని మా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని దేవుడిని అడగగలవా? దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అబ్బా, చాలా మెసేజ్ ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఉండాల్సింది ఆ భారం కాదండి, మనకు ఉండాల్సింది ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. దేవుని మన మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాత్రింబగళ్ళు దేవుని సందులో ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కాడుస్తున్నారు. అయ్యా ఏమయ్యా పడుకోవా? లేదు, ఆత్మల భారం, ఆత్మల భారం. వీధుల్లోకి వెళ్తున్నారు, పట్టణాల్లోకి వెళ్తున్నారు, సువార్త ప్రకటిస్తారు. ఒక్క నిమిషం లక్ష్మమ్మ గారు, సువార్త ప్రకటిస్తున్నారు, అక్కడక్కడికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. హల్లెలూయా, పరుగులు తీస్తున్నారు. ఏంటంటే ఆత్మల భారం, ఆత్మల భారం. రాత్రింబగళ్ళు దేవుని సందులో కన్నీరు కాడుస్తున్నారు. వారికి నిద్ర కన్నులకు కరువైపోయింది. 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. వారి పాదాలు ఆయన సందులో మోకరించే ఉంటున్నాయి, వారి చేతులు దేవుని వైపు తిరిగి ఉంటున్నాయి, వారి కంట్లో కన్నీళ్ళు వస్తానే ఉన్నాయి. ఏమంటే వారి గుండెల్లో ఏ భారం ఉందంటే సులువుగా చిక్కులు పెట్టే సాతాను భారం వారి మీద లేదు. కానీ హల్లెలూయా, 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 ఆత్మల పట్ల భారం వారిని ఏలుబడి చేస్తుంది. ఆత్మల పట్ల భారం వారిని నడిపిస్తుంది. ఆత్మల పట్ల భారం ఆయన సన్నిధిలో మోకరించేలా చేస్తుంది. ఆత్మల పట్ల భారం ఆయన సన్నిధిలో కన్నీరు కార్చేలా చేస్తుంది. నేను చెప్తాను, నీ మనసు వేరే వేరే బాధలతో నిండిపోతుంటే నా సలహా తీసుకో తల్లి, దైవజనుడిగా చెప్తున్నాను. ఆ బాధలు, ఆ బెంగలు నీ హృదయంలోంచి బయటికి తీసేసాయి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో నీ హృదయాన్ని నింపేసుకో. అప్పుడు ఇంకా అవి పక్కకు వెళ్ళిపోతాయి. నీ భారం ఆత్మల పట్ల భారంగా మారిపోతుంది. దేవుని పాదాల దగ్గర ఏడుస్తూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇగో ఇలా ఉందా, ఇలా జరిగింది, నేను నదుల వల్ల ఆపదలు, సముద్రం వల్ల ఆపదలను, కపట సహోదరుల ఆపదలు, అడవిల్లో ఆపదలను, నదుల్లో ఆపదలను, కొరడా దెబ్బలు, దిగంబరతో, జాగ్రత్త, జ్వరం, వీటన్నిటిని భరించాను. వీటన్నిటికి మించి ఏమంటే ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింత కలదు. ఆ భారము దినదినం, ఆ భారం అన్నాడు. ఆ భారము దినదినము నాలో అధికమవుతుంది అంటున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆ భారం అధికమవుతుంది. ఏ భారము? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అన్న భారము, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము, అనేక మంది యవనస్తులు డ్రగ్స్ చేత వాటి చేత పాడైపోతున్నారు అన్న భారము, దేవుని రాజ్యం విస్తరించాలి అన్న భారము. హల్లెలూయా. ఈ భారాలు నిన్ను దేవుని దగ్గరికి, ప్రార్థనలోనికి తీసుకుని వెళ్తాయి. మిగతా భారాలు దేవునికి నిన్ను దూరంగాను, పాపానికి దగ్గరగాను, లోక సంబంధమైనటువంటి వాటిలో నీ జీవితం వృధా అయిపోయేలాగా చేస్తాయి. ముగించే ముందు ఇలా కంక్లూడ్ చేయడం నాకు చాలా వేదనకరంగా ఉంది, బట్ హ్యావ్ టు. హల్లెలూయా. ఏ కాడి కింద నీవు ఉన్నావు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని, అసలు ఆ మాట అర్థమైతే గుండు పగులుద్ది. మేఘం వల్ల మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఆయన తన ఎదుటనున్న ఆనందము కొరకు అవమానమును భరించి. అమ్మా సహోదరులారా, హల్లెలూయా. ఎస్తరమ్మ, స్వప్నమ్మ, కృపమ్మ, రత్నం, ఇక అందరి పేర్లు, లక్ష్మమ్మ, అందరి పేర్లు పడగాలనుకున్న సత్యోతమ్మ, మానకృష్ణ, తల్లులు, ప్రేమ, అందరి పేర్లు పలకాలనుకుంటున్నాను. హల్లెలూయా. సాతాను యొక్క ప్రతి భారం మేము నుంచి తొలగిపోవును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక, నీవు అభిషేకించబడుదువు గాక, దేవుని కాడి నీ మీద ఉండును గాక, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము నీ మీద ఉండును గాక, సంఘ క్షేమాభివృద్ధి గురించిన భారము నీ మీద ఉండును గాక, దేవుని రాజ్యము గురించిన విస్తరణ కొరకు భారము నీ మీద ఉండును గాక. అనేక మంది యవన జీవితాలు నాశనం అయిపోతున్నాయి పాప ఇచ్చల్లో, వారి కొరకు ప్రార్థించే ప్రార్థన భారము నీ మీద ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సేవకులు చంపబడుతున్నారు, వారి క్షేమమును గురించిన భారము చేత నీ హృదయము నింపబడును గాక. భయంకరమైన ప్రాంతాల్లో కదా అనేకమైన దెబ్బలు తిని సేవ చేస్తున్నారు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు. పిల్లరా, 1,000 రూపాయలు దొరికితే వారు దాదాపు 2-3 నెలలు బతికేయగలరు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్న దైవజనులు నేను ఎరుగుదును, వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. దేవుని కొరకు భారము మోస్తున్న ఆ సేవకుల గురించి ప్రార్థించే భారాన్ని దేవుడు మీకు దయచేయునుగాక.
సాతాను భారము తొలగిపోవును గాక, పాపపు భారము తొలగిపోవును గాక, పనుల భారము తొలగిపోవును గాక, చింత వేదన భారము తొలగిపోవును గాక, రేపటిని గురించిన భారము తొలగిపోవును గాక, రేపేమి సంభవిస్తుందన్న భారము నీలో తొలగిపోవును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు అది లేదు ఇది లేదన్న భారము నీలో తొలగిపోవును గాక. ఉన్న దానితో సంతృప్తి కలిగి దేవుని కొరకు జీవించే భారము నీలో కలుగును గాక. దేవుని మహిమ కొరకు జీవించే భారము కలుగును గాక. ఆయన మందసమును మోసే కాడి నీ మీద మోపబడును గాక. ఆయన మహిమను మోసే కాడి నీ మీద మోపబడును గాక. ఆమేన్. నీవు బలిసినందున అపవాది సంబంధమైన ప్రతి కాడి విరగొట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నిన్ను అవమానపరిచారని, ఎవరో నిన్ను బాధ పెట్టారని, ఎవరో నిన్ను అనరాని మాటలన్నారని, ఎవరో నిన్ను విడిచి వెళ్ళిపోయారని, ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని, ఎవరో నిన్ను ప్రేమించట్లేదని, నువ్వు ప్రేమించిన వాళ్ళే హల్లెలూయా నిన్ను అవమానకరంగా విడిచిపెట్టారని ఆ భారం మధ్యలో నువ్వు ఉండిపోవద్దు. దాని కింద నువ్వు నలిగిపోవద్దు. పాస్ ఇస్ పాస్. గతాన్ని విడిచిపెట్టే విశ్వాసమునకు కర్తయ్యం, దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడడానికి ప్రతి భారమును చెప్తావా? ప్రతి భారము కెన్ యు క్రై అవుట్ టు గాడ్? దేవునితో చెప్పగలవా? ప్రతి భారమును నా మీద నుంచి తీసివేసి, ప్రతి కాడిని నా మీద నుంచి విరగొట్టి, నా మెడ నీ వైపు చూడాలి, నా భుజము నీ భారాన్ని మోయాలి. కమాన్ కమాన్ కమాన్. నా మెడ నీ వైపు చూడాలి, నా భుజము నీ భారాన్ని మోయాలి. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలని చెప్తున్నావు దేవా. నీ కాడి నేను మోయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము నాకు కలగాలి. అది నా కళ్ళను కన్నీటి ఊటలుగా మార్చాలి, నా తలను జలమయంగా మార్చాలి. నీ సన్నిధిలో నేను అంగలార్చాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య లెగిసి చూస్తే, నా భర్త లెగిసి చూస్తే రాత్రి 2 గంటలకి నేను మోకాళ్ళ మీద ఉండాలి, రాత్రి 3 గంటలకి నేను మోకాళ్ళ మీద ఉండాలి, రాత్రి 4 గంటలకి నా కంట్లో కన్నీరు రావాలి, రాత్రి 5 గంటలకి నా కంట్లో కన్నీరు రావాలి. రే అయినా పగలైనా నీ సన్నిధిలో నేను అంగలార్చగలగాలి. దేవా, ప్రతి భారాన్ని తీసివేసాయి. ఆత్మల పట్ల భారము నాకు దయచేయి, సంఘ క్షేమాభివృద్ధి పట్ల భారము నాకు దయచేయి, యవనస్తుల పట్ల భారము నాకు దయచేయి. అయ్యా, నేను బలిసినందున అశ్షూరు యొక్క ప్రతి కాడి విరగొడబట్టినట్లుగా నన్ను అభిషేకించు. మీరేమడుగుతున్నారు తెలిసిందా? మీరేమడుగుతున్నారు తెలిసేలా? ఒక భారం ఒక కాడి పోవాలి, ఇంకో భారం ఇంకో కాడి నీ మీదకి రావాలి. అపవాది భారం అపవాది కాడి విరగొట్టబడి తొలగిపోవాలి. దేవుని భారము దేవుని కాడి నీ భుజముల మీదకి రావాలి. అది దేవుని దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాలి. నీ కళ్ళను కన్నీటి ఊటలుగా మార్చాలి, నీ తలను జలమయంగా మార్చాలి. 24 గంటలు అదే ఆశ, అదే శ్వాస, అదే ఆశ. దేవుని మహిమ కొరకు జీవించే ఉన్నతమైన జీవితం వైపు నీ జీవితం మలచబడులాగున అట్టి భారము నీ మీదకి రావాలి. మళ్ళీ అడుగుతున్నాను, ఏ కాడి కింద నీవు ఉన్నావు? ఉద్యోగమా, వ్యాపారమా, పని, బంధువుల, స్నేహితుల, మనుషుల, లోక ఇచ్చల, లోక ప్రేమల, లోక బంధాల, అవమానాల, అపవాదుల, ఎవరో ఏదో అన్నారన్నా, ఎవరో అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నా, కమ్అవుట్ మై బ్రదర్, కమ్అవుట్. మనుషులు నిన్ను వదిలేస్తారు కానీ దేవుడు నిన్ను వదిలేయడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. అమ్మా ప్లీజ్ అమ్మా, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకవేళ ఈ ఒక్క మాట చెప్పనివ్వండి, ఒకవేళ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండింది, కానీ ఎప్పుడు అది నీ వ్యాపారం వైపు ట్విస్ట్ అయిపోయిందేమో. సంఘం గురించి భారం ఉండింది, ఇప్పుడు నీ పరిస్థితులు బట్టి ఆ భారము తొలగిపోయిందేమో, తగ్గిపోతుందేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆయన సన్నిధిలో రెన్యూల్ చేసుకోగలవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినాన్ని మహిమ కలుగును గాక. నాతో ఉన్నారా? చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులువెచ్చనాయే అలనాటి సేవ. దేవా, ఆ రోజు నాకు టైం ఉన్నప్పుడు నేనే ఇంట్లోనూ సువార్త ప్రకటిస్తూ ఉండేదాన్ని, ఎవరో కొంతమందితో కలిసి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు చూసిన ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ పరిస్థితులు అవేమో తీరట్లే, అదేమో జరగట్లే, అదేమో సక్సెస్ అవ్వట్లే. డబ్బంతా దారబోస్తున్నాను, బలమంతా దారబోస్తున్నాను, నా మైండ్ అంతా అక్కడే పెడుతున్నాను, బట్ నథింగ్ హ్యాపెన్. నాకు ఏది మేలుకరంగా మారట్లే. నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాను. నేను హ్యాపీగా లేను ప్రభువా.
హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాను. హెల్ప్ మీ, హెల్ప్ మీ, నాకు సహాయం చేయి ప్రభు. నీ కాడి నా మీద ఉండును గాక, నీ బరువు నా మీద ఉండును గాక. హల్లెలూయా. వారు విస్తరింపకుండునట్లు, యుద్ధములో జయము పొందకుండా ఉండునట్లు, మనల్ని విడిచి లేదా మన దేశం విడిచి వారు వెళ్ళిపోకుండా ఉండినట్లు వారి ఎడల మనము యుక్తముగా జరిగించుదము రండి. అధికారులను నియమించి వారికి పని భారము చేసి మన రాజ్యాన్ని మనం కట్టుకుందాం రండి. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఫరో అలా అనుకున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, అష్షూరు బానిసత్వం నుంచి విడిపించాడు, బబులోను చెరలోంచి విడిపించాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు చెరలో నుంచి, బబులోను చెరలో నుంచి, ఐగుప్తు దాని బానిసత్వంలో నుంచి, అష్షూరు యొక్క కాడి కింద నుంచి విడిపించిన ఆ నమ్మదగిన దేవుడే. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. ప్రతి భారమును, ప్రతి కాడిని నీ మీద నుంచి తీసివేయును గాక. దేవుని భారము, దేవుని కాడి నీ మీద నిలుచును గాక. అదే నీ ఆశ, అదే నీ ధ్యాస, అదే నీ శ్వాస, అదే నీ భాషగా మారిపోయి నీ బ్రతుకే నీ ఊహించని అద్భుతమైనటువంటి ఆత్మీయ పథములో కొనసాగుటకు దేవుడు కృప దయచేయను గాక. ఒక్కటే నీకు కావాలి మధు, ఒక్కటే నీకు కావాలి. అభిషేకం, అభిషేకం. అనాయింటింగ్ బ్రేక్స్ ద ఆర్క్. అష్షూరు యొక్క ఆ యొక్క కాడిని అభిషేకం విరగొడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? అందరు ఎత్తరని ఎత్తొద్దు. ఆమేన్. విస్తారమైన పనుల చేత తొందరపడద్దు, ఆయాసపడద్దు. ఏది ఉత్తమమో దాన్ని నువ్వు తీసుకోగలిగితే అది నీ యొద్ద నుంచి తీసివేయబడదు అని తానే సెలవిచ్చును గనక, ప్రభువే సెలవిచ్చును గనక. ఆమేన్. హల్లెలూయా. మిగతా భారాన్ని తీసేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేలా దేవుడు నీ మీద పెట్టిన కాడిని తీసివేసి వేరొక కాడిని నీవే తెచ్చుకున్నావేమో, ఈ సందేశం నీ కొరకే. మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. వినకపోతే నష్టం పోయేది నువ్వే. జాగ్రత్తగా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. చాలా లేఖనాలు వదిలేసా, చాలా మాటలను ఆపేశాను. టైం అలా గడిచింది కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, మోకరించండి, ఆయన సన్నిధిలో మనం వేడుకుందాం. అలలెల్ల పై పై
యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారదు. శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. రానేస్తమా తెలుసుకో, శ్రీ యేసు నీకై మరణించెను. నిద్రపోయి వెళ్ళిపోతూనే ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అయ్యా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, సంఘ క్షేమాభివృద్ధి పట్ల భారం, పాడైపోతున్న నా దేశము కొరకు భారం, యవనస్తుల కొరకు, వ్యభిచారుల కొరకు భారం. మీ సంకల్పం, మీ ఉద్దేశం ఆ జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చబడాలన్న భారం. ఈ భారం మాత్రమే మమ్మల్ని ఏలుబడి చేయనివ్వండి. మీ కాడి మాత్రమే మేము అది ఉండాలి, మీ కాడి మాత్రమే. మీరు అన్నారు, నా కాడి సులువైనది, తేలికైనది, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను దీనుడను సాత్వికుడును అన్నారు. అష్షూరు కాడిని విరగొట్టండి అయ్యా, ఐగుప్తు దాస్యాన్ని విడగొట్టండి అయ్యా, బబులోను యొక్క భారాన్ని తీసివేయండి నాయనా. యెహెజ్కేలు గ్రంథములోను, యెషయా గ్రంథంలోను మేము చదువుకున్న 2 ప్రవచన పూర్వకమైన లేఖన భాగనాలు మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాము ప్రభా. నెరవేర్చండి. మేము ఎందు నిమిత్తం పిలువబడ్డామో ఆ పిలుపు యొక్క ఉద్దేశమును మేము గ్రహించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అది తప్ప వేరే భారం ఏది, ఏదే కాడి ఏది మమ్మల్ని ఏలుబడి చేయనివ్వండి. ఇంత మట్టుకు చాలునయ్యా. వంగిపోయాము, అలిసిపోయాము, కృంగిపోయాము, బలహీనమైపోయాము, మోకాలు సడలిపోయింది, చేతులు అరిసిపోయింది. రివైవ్ us Lord. మీ వాక్యము చేత మీరు మరలా మమ్మల్ని ఉజ్జీవింపజేయమని వేడుకుంటున్నాను, లేవనెత్తమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. మీ భారం, మీ కాడి మాత్రమే మా మీద ఉండాలి. మిగతా ప్రతి భారాన్ని, ప్రతి కాడిని అభిషేకం విరగొట్టాలి. కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకే ఒక్క ప్రకటన, అది చేసిన వెంటనే కానుకలతో మనం ముగించుకుందాం. వింటారా? మీరు సర్దుకుంటే నేను చెప్తాను. రేపు ఉదయం దేవుని మందిరములో, హల్లెలూయా, 9 గంటలకి, నేను రెగ్యులర్గా 10 అని చెప్తుంటాను, కానీ రేపు మాత్రం 9కే అని చెప్తున్నాను. 9 గంటలకి రేపు ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంది. కృపాసన వాళ్ళ చెల్లి జయను తన భర్తని ప్రేమించి దేవుడు అనుగ్రహించిన ఆ మగబిడ్డకు రేపు వాళ్ళు నామకరణం చేస్తూ ఉన్నారు. దానికి సందర్భంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అంతటిని వారు ప్రేమతో ఆహ్వానిస్తుంటుండగా రేపు ఉదయం 9 గంటలకు జరిగే ఆ ప్రార్థనకి వీలు చూసుకొని, వెసులుబాటు చూసుకొని, ఎంత వాక్యం విన్న తర్వాత కూడా మా పని వల్ల అవ్వలేదండి అని అనకుండా వీలు చూసుకొని రావాలని మీలో ప్రతి వారికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. వస్తారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇన్ టైంలో అంతా కూడా ముగించబడుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు నేను చేయాలనుకున్నాను, కానీ దానికి ఇప్పుడు అంత సమయం దొరకలేనందున నేను ఆగవలసి వస్తుంది. మన కానుకలతో మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అసలు నేనేం ఆశపడ్డానంటే ఒక అరగంట, లాస్ట్లో ఒక అరగంట మనందరం కూడా ప్రార్థనలో ఉండి దేవుని అభిషేకం కొరకు కనిపెట్టి ఆ అభిషేకం ప్రతి కాడిని విరగ్గొట్టడం ద్వారా ఇక్కడి నుంచే స్వతంత్రులుగా మనందరం వెళ్ళాలి వెనక్కి అని ఆశపడ్డాను నేను. బట్ దాన్ని వివరించేసరికి నాకు టైం సరిపోలేదు. ఇంకా చాలా వదిలేశాను, చాలా లేఖనాలని నేను వదిలేశాను. సో తప్పలేదు, ఇప్పటికి అది ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి. సారీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడు మన ఎడల యుక్తముగా జరిగించి అధికమైన పనుల భారాన్ని వాడు మన మీద మోపడానికి వీల్లేదు. ఆమేన్. మళ్ళీ మొదలెట్టారంటారు అనుకోకండి. హల్లెలూయా. పనుల భారం, పాపపు భారం, పరిస్థితుల భారం, బలహీనతల భారం, ఆర్థిక ఇబ్బందుల భారం, అనారోగ్యాల భారం, హల్లెలూయా, రేపేం జరుగుతుంది అన్న చింత, ఈ భారాలన్నీ మన నుంచి తొలగిపోవాలి. మన మెడ దేవుని వైపు పైకెత్తి చూచుట ద్వారా అన్నీ ఆయనే చూసుకుంటాడనే గొప్ప నమ్మిక మనలో కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈ సమయంలో మనం కానుకలానికి వెళ్దాం. రైట్, చిక్కాల దేవుడమ్మ ఓ పాట పాడమని రిక్వెస్ట్ చేశారు. హల్లెలూయా. ప్రభు కోసం ఆమె కొరకున పాట పాడుతూ దేవుని నామమును మహిమపరుస్తూ కానుక అర్పిద్దాం. త్వరగా 5 నిమిషాల్లో మీరు కానుక ముగిస్తే 5 నిమిషాల్లోనే ఆరాధన ముగిసిపోతుంది. డి మైనర్. నమ్మదగిన దేవుడవు నీవే యేసయ్యా, నమ్ముకున్ననయ్యా నిన్నే నా యేసయ్యా, నమ్ముకున్ననయ్యా నిన్నే. చూచుచున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు, చూచుచున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు, ఆదరించువాడవు, ఆదుకునే దేవుడవు, ఆదరించువాడవు, ఆదుకునే దేవుడవు, నమ్మదగిన దేవుడవు నీవే యేసయ్యా, నమ్ముకున్ననయ్యా నిన్నే నా యేసయ్యా, నమ్ముకున్ననయ్యా నిన్నే. చూచుచున్న దేవుడవు, మాట్లాడదే, చూచుచున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు, ఆదరించువాడవు, ఆదుకునే దేవుడు. నమ్మకంగా పడదామా? ఆదుకునే దేవుడు యేసయ్యా, సర్వ సృష్టికి కారణభూతుడవు, సర్వ శరీరులకు దేవుడవు, సర్వనెరిగిన సర్వేశ్వరుడవు, సర్వాధిపతివి నీవే ప్రభు.
తగిన దేవుడవు నీవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రతి నేరారోపణను, ప్రతి దోషారోపణను, ప్రతి చింత, ప్రతి భారం, ప్రతి బరువు ఆమేన్ వదిలే అని చెప్పడం కంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసాయి. ఆమేన్. ఒకటే చెప్పు ఆయనతో, చేస్తే నువ్వు చెయ్యి. ఆమేన్. లేకుంటే నువ్వు చేసేంతవరకు కూడా ఎదురు చూస్తాను తప్ప బాధపడను, భయపడను, కృంగిపోను. నువ్వు తప్ప నాకు దిక్కులేరు. ఇప్పుడు బాల్ నీ గోల్లో వేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ యువర్ టర్న్. ఈ టర్న్ నీది ప్రభా. ఐ విల్ బి క్వైట్. నేను మౌనంగా ఉంటాను. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి సహవాసం తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును, ప్రతి ఒక్క కాడి మన మీద నుంచి తీసివేయబడి మనం విస్తరించకుండా, వృద్ధి చెందకుండా, విడుదల పొందకుండా, మన మీద మన విరోధి పెట్టిన పనుల భారం కాడి, దాస్యపు కాడి విరగొట్టబడి మనం అభిషేకింపబడినందున అశ్షూరు యొక్క భారమును, కాడి మన మీద నుంచి తొలగిపోవుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మీకును నాకును తోడయండి. అట్టి కృపలో మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ప్రార్థన అయిన అనంతరం అందరికీ భోజనం ఉంటుంది, ప్రేమ మీద ఉంటుంది. దాన్ని